మన ప్రభువును లోకరక్షకుని యేసుక్రీస్తు సుచరిత్ర గల పుణ్యనామములో కూడి వచ్చిన దేవుని బిడ్డలకు వందనాలు. దూరాన సమీపాన వినుచున్న వారికి వందనాలు. ప్రపంచాన ఒక్కడే దేవుడు, ఒక్కడే పరిశుద్ధుడైన యేసయ్యకు సర్వఘనత ప్రభావములు కలుగునగాక. సుచరిత్ర కలిగిన దేవుని నామానికి మహిమ కలుగునగాక. కాస్తంత పరిశుద్ధ గ్రంథం హగ్గయి ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చివరి లైన్, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న మాట, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. హల్లెలూయా. సాక్షాత్తు దేవుడే చెప్తున్న మాట, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. హల్లెలూయా. తొట్టిల్లు హృదయాల వచ్చు దేవుడు మాట్లాడే ఈ మాట ద్వారా మీ జీవితాలు ధైర్యపరచబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మెసేజ్ టైటిల్ నోట్ చేసుకోండి, ధైర్యమిచ్చు ఆత్మ మన తోడే ఉన్నది, ఇక భయము లేదు. ధైర్యమిచ్చు ఆత్మ మన తోడే ఉన్నది, ఇక భయము లేదు. హల్లెలూయా. దేవుడు మనందరితో మాట్లాడి మన హృదయాలను నిమ్మలపరుచునుగాక. ధైర్యమిచ్చు ఆత్మ మన తోడే ఉన్నది, ఇక మనకేమి లేదు, భయము లేదు. హల్లెలూయా. ఏ విషయాల్లో మన జీవితాల్లో అధైర్యపరచబడుతున్నాం? చాలామంది కొన్ని విషయాల్లో అధైర్యంగా ఉంటున్నారు. కొంతమంది పనుల విషయంలో అధైర్యంగా ఉంటున్నారు, కొంతమంది ఆలోచన విషయంలో అధైర్యంగా ఉంటున్నారు, కొంతమంది మాట తీరు విషయంలో అధైర్యంగా ఉంటున్నారు. ఏదైనా మాట అనేటప్పుడు కొంతమంది ఏదైనా అనుకుంటారేమో, నేనేమైనా చెప్తే ఏమైనా అనుకుంటారేమో, ఇలా సత్యాన్ని చెప్పేటప్పుడు అధైర్యపడకూడదు. అసత్యానికి మీరు అధైర్యపడినా, అసత్యం విషయంలో మీరు పక్కకి వెళ్ళిపోయినా దాంట్లో పెద్ద ఏమీ లేదులే అనుకోవచ్చు, అసత్యం. కానీ సత్యం అనే క్రీస్తు విషయానికి వచ్చినప్పుడు మీరు అధైర్యపడకూడదు. ఆమేన్. అసత్యం జోలికి మనం వెళ్ళినా వెళ్ళకపోయినా అసత్యం ఎప్పుడు గుంటకాడి నక్కలాగా కాచుకుని ఉంటుంది. హల్లెలూయా. కానీ సత్యం అనేది స్తంభముగా స్థిరపరచబడి ఉంటుంది. సత్యానికి అలవాటు పడిన వాళ్ళు సత్యంలోనే నిలుస్తారు. హల్లెలూయా. 24వ అధ్యాయం సామెతల గ్రంథం 24వ అధ్యాయం తెరవాలి. బైబిల్ గ్రంథం సామెతల గ్రంథం 24వ అధ్యాయము 3వ వచనం, జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. 2వ వచనం, వారు హృదయము బలత్కారము చేయ యోచించును, వారు పెదవులు కీడును గూర్చి మాట్లాడును. హల్లెలూయా. ఎవరు పెదవులు చూద్దాం. మొదటి వచనం, దుర్జనులను చూచి మత్సరపడకము, వారి సహవాసము కోరకము. దుర్జనులు. హల్లెలూయా. దుర్జనులంటే ఎవరు వీళ్ళు? దుర్జనులంటే గుండె అంతరంగుల పగను పెట్టుకునేవాళ్ళు. హల్లెలూయా. దుర్జనులంటే జనుల యొక్క నాశనాన్ని చూసేవాళ్ళు. దుర్జనులంటే ఎవరైనా కష్టపడి పని చేసుకుని బతుకుతుంటే వాళ్ళు చూసి వారోలేని స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరంటే దుర్జనులు. హల్లెలూయా. ఈ దుర్జనులకున్న ఆలోచన ఇతరులను పడగొట్టాలని చూస్తారు. తమ పెదవుల నుంచి ఏమొస్తుందంటే కపటతత్వం, కీడును గురించి వారు మాట్లాడుకుంటారు. వారి పెదవుల నుంచి కీడే వస్తుంది. ఒకరిని నాశనం చేయాలి, ఒకరిని కోల్చాలి, ఒకరిని పడగొట్టాలి, ఒకరి జీవితముతో ఆటలాడుకోవాలనే ఒక గుణలక్షణం అనేది బయలుదేరుతుంది. పాము పడగ విప్పితే ఎలా ఉంటుందో తాచుపాము వీళ్ళు యొక్క జీవితాలు కూడా
పాము కొరల నుంచి విషము బయటికి తీస్తే ఎలా ఉంటుందో వీరి జీవితాల్లోంచి కూడా పాపం అనేది బయటకు వస్తుంది. హల్లెలూయా. పాపం అనేది బయటకు వస్తుంది వీరి జీవితాల్లో. కాబట్టి మీ వ్యక్తిగత జీవితాల్లో పాపం అనేది ఉండకూడదు. మీ వ్యక్తిగత జీవితాల్లో వాక్యానికి మీరు స్థానం ఇవ్వాలి. వాక్యానికి స్థానం ఇవ్వాలి. మీ జీవితాల్లో ఎప్పుడైతే వాక్యానికి మీరు స్థానాన్ని ఇస్తారో మీ జీవితము కడగబడుతుంది. 5వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 27వ వచనం. 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 27వ వచనం. వాక్యమును ఉదక స్నానము చేత మీరు శుద్ధీకరించబడాలి. హల్లెలూయా. దేని చేత? వాక్యమును ఉదక స్నానము చేత. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి 25వ వచనం నుంచి పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. దేవుడు ఏం చేశారంటే తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. అప్పగించుకొనెను. హల్లెలూయా. ధైర్యం. మీ జీవితంలో ఏముండాలంటే ధైర్యం. దేనిని గురించి ధైర్యం ఉండాలి? పరిశుద్ధతను గురించి. నేను పరిశుద్ధతలో కట్టబడాలి. హల్లెలూయా. నేను కట్టబడతా. నేను తొట్టిల్లిపోకుండా దేవుడే నా జీవితాన్ని పరిశుద్ధతలో కట్టి స్థిరపరుస్తారు అనే ఒక ఉద్దేశం మీ జీవితంలో ఉండాలి. ఇక్కడ మనము 3 చూస్తున్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. 5:27 పరిశుద్ధమైనది గాను. హల్లెలూయా. దేవుడు ధైర్యముతో ఉంటే ఏం చేస్తాడంటే పరిశుద్ధమైనదిగా మీ బ్రతుకును మారుస్తాడు. హల్లెలూయా. ధైర్యముతో ఉంటే పరిశుద్ధమైనదిగా మీ బ్రతుకును మారుస్తాడు. దేవుడు మార్చేటప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది? దేవునికి అప్పగించుకుంటే ఎలా ఉంటుంది? లోకానికి అప్పగించుకుంటే ఎలా ఉంటుంది? లోకానికి అప్పగించుకుంటే దుర్జనుల సహవాసం వల్ల వారి పెదవుల నుంచి వస్తున్న కపటమైన మాటల వల్ల నువ్వు దోషణ పాలవుతావు. దుర్జనులు ఎలాంటి వాళ్ళంటే ఒకే అడవిలోంచి ఒకే వృక్షంలోంచి వచ్చిన ఇంత చిన్న అగ్గి పుల్ల ఆ అడవినంతా కాల్చేస్తుంది. దుర్జనుల మాటలను ఆలకిస్తే నీ జీవితాన్ని నీ పచ్చని తోరణానికి నువ్వే నిప్పంటించుకున్నట్లు ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మీ తల్లిదండ్రుల యొక్క జీవితాన్ని మీరే నాశనం చేసిన వాళ్ళు అవుతారు. హల్లెలూయా. చాలా మంది కుటుంబాలు నాశనకరంగా మార్చబడుతున్నాయి. అన్యాయపు సిరిని వారు ఆశిస్తున్నారు. పాపం అనే ఒడిలో వారు చేర్చబడుతున్నారు. పాపం అనేది ఎంత భయంకరం అంటే జీవితాల్ని కాల్చివేస్తుంది. హల్లెలూయా. పాపం అనేది జీవితాల్ని కాల్చివేస్తుంది. ఓ రోజు ఒక సంఘటన జరిగింది. హల్లెలూయా. ఓ సంఘటన జరిగింది. పేపర్లో రాశారు. పేజీలో ట్రైన్లో 3 ప్రయాణిస్తున్నారు. కానీ ట్రైన్ నుంచి దిగింది మాత్రం ఇద్దరే దిగారు. పిల్లవాడు దిగలేదు. హల్లెలూయా. పిల్లవాడు దిగలేదు. ఈ పిల్లవాడి కోసం ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీలో ఏం తేలిందో అది అక్కడ రాశారు. హల్లెలూయా. ఎంక్వైరీలో ఏం తేలిందో అది ఒక సిటీ. అక్కడ ఆయన ఒక కంపెనీలో ఎంప్లాయ్. ఆయన ఒక పేదింటి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. చాలా మంచి కుటుంబం, చాలా సంతోషంతో ఉన్నారు, చాలా ఆనందంతో ఉన్నారు. ఇలా ఆనందంతో ఉన్న వాళ్ళ మధ్యకి ఎవరో ఒకరు వస్తారు కదండి, నిప్పు రాజేసే వాళ్ళు. అలాంటి వాడు ఒకడు వచ్చాడు. వాడు ఎవరో కాదు, ఈ వ్యక్తి ఏ కంపెనీలో చేస్తున్నాడు జాబు, తనతో పాటు చేస్తున్న స్నేహితుడే. హల్లెలూయా. ఆ స్నేహితుడు ఇంటికి వస్తూ వెళుతూ ఉండడం జరుగుతుంది. ఈయన ఆఫీస్కి వెళ్తున్న దారిలోనూ
ట్రాఫిక్ జామ్ అయితే ట్రాఫిక్లో ఇరుక్కున్నారు. అంతలో ఆయన చూసుకుంటే బాక్స్ మర్చిపోయారు, లంచ్ బాక్స్ మర్చిపోయారు. ఈ బాక్స్ కోసమని బైక్ వేసుకొని వెనక్కి వెళ్ళారు. హల్లెలూయా. వెనక్కి వెళ్ళారు. ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో శబ్దాలు అనిపిస్తున్నాయి. ఇదేంటి శబ్దాలు అనిపిస్తున్నాయని తన కిటికీలను చూస్తే తన భార్య తన స్నేహితుడితో అక్రమ సంబంధపు ఛాయల్లో నిలిచింది. ఈ వ్యక్తి చూసినప్పుడు కింద ఆయన కిటికీలో చూడగానే వెంటనే కంట్లో నీళ్ళు వచ్చి ఆయన క్రిందకి ఒరిగిపోయి తన గుండెలు బాదుకుంటూ కన్నీళ్లు కారుస్తున్నాడు. ఎందుకంటే నీతిమంతుడైన భర్త ఈయన. ఆమె కూడా ఒక పేదింటి అమ్మాయి కదా, మంచిదే కదా అని పెళ్లి చేసుకున్నాడు. ఈయన కుటుంబం చాలా సంతోషంతో ఉంది. కానీ తనకు పక్కనే ఉన్న స్నేహితుడు ఎంత వెన్నుపోటు పొడుస్తాడని ఊహించలేదు. అసలు ఈయన ఎంత బాధపడుతున్నాడంటే ఆ క్రిందకు ఒరిగిపోయి ఎవరైనా సరే వాళ్ళ బంధువులు కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వాళ్ళ రక్త సంబంధికులు కానీ, తనకి పిల్లనిచ్చిన మావగారు కానీ, అత్తగారు కానీ ఉంటే గుండెను చీల్చేసుకుని అరవాలంత బాధ ఆయనలో ఉంది. చాలా వేదనతో ఉన్నాడు. కన్నీళ్ళు జలధారలాగా వచ్చేస్తుంది. ఉవ్వెత్తున ఉప్పొంగుతున్న సముద్రములాగా ఉరకలేస్తుంది. తనలోంచి కోపం, తనలోంచి వేదన, తనలోంచి కన్నీరు అలా జలధారలాగా వచ్చేస్తుంది. ఒకవైపు చూస్తేనేమో స్నేహితుడు, మరొక వైపు చూస్తేనేమో తన భార్య. చాలా కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి, బాధ వచ్చేస్తుంది. ఇప్పుడు పరిశుద్ధమైనదిగా ఈ జీవితం లేదు. ఈ వ్యక్తి ఏడుపు వస్తుంది. ఏం చేశాడంటే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత స్నేహితుడు ఆఫీస్కి వచ్చాడు. ఏమనలేదు. ఇంటికి ఈ వ్యక్తి మధ్యాహ్నం టైంలో వెళ్ళి అమ్మాయి నువ్వు చేస్తుంది చాలా తప్పు, మీ తల్లిదండ్రులు కానీ తెలిస్తే నీ తల్లిదండ్రులు నిన్ను మందలించడం కాదు నా నుంచి విడగొట్టేస్తారు, నువ్వు చేస్తుంది చాలా తప్పు అని ఖండించడం జరిగింది. ఏం జరిగింది? ఖండించడం. ఇక్కడ ఖండిస్తే ఈమె బుద్ధి మార్చుకోవాలి కదా, బుద్ధి మార్చుకోలేదు. అప్పటికి వీళ్ళు కొడుకున్నాడు, కుటుంబం బాగానే ఉంది. ఆ పిల్లవాడు చూస్తే స్కూల్కి వెళ్ళాడు. ఒక 10 ఏండ్లు దాటంతే, ఏజ్ పెద్ద ఎక్కువేంగా. స్కూల్కి వెళ్ళాడు. ఈయన వెళ్ళి ఖండించాడు. ఆమె చూస్తే అదే నడవడిక మార్చబడలేదు. ఎంత చెప్పినా మరలను అలాగే జీవిస్తుంది. స్నేహితుడితో మరలను అదే పాపం. ఒకరోజు ఇద్దరు కలిసి ఓ మ్యాప్ గీశారు. హల్లెలూయా. ఓ మ్యాప్ గీశారు. ఆ మ్యాప్ గీసి ఆ మ్యాప్లో వాళ్ళు ఇదిగో నా భర్త వాకింగ్కి ఉదయాన్నే పలానా పార్క్కి వెళ్తాడు, వచ్చే దారిలో నా భర్తను హత్య చేస్తే బాగుంటుంది. ఈయన అన్నాడంట, నీ భర్తను హత్య చేస్తే నీ మీదకి నా మీదకి ఎలాగైనా వచ్చేయచ్చు, కాబట్టి నీ భర్తను హత్య చేయించను, నీ భర్తను లారీతో గుద్దేస్తాను. ఉదయాన్నే వ్యక్తి వెళ్ళేసరికి లారీతో గుద్దించారు. దేనితో? లారీతో గుద్దిస్తే ఆ వ్యక్తి అక్కడికక్కడే స్పాట్లో చనిపోయాడు. ఇంకా చనిపోయిన తర్వాత తీసుకొచ్చారు. అందరూ పూలదండలు చిన్న వేస్తున్నారు. పూలదండలు ఏం వేస్తున్నారు? చిన్నవి. కానీ ఈ వ్యక్తి మాత్రం చాలా పెద్దది వేసాడు, చాలా పెద్దది. ఆ ఆఫీసులో పిసినారి సంఘానికి ప్రెసిడెంట్ ఎవరంటే ఈ వీడే. అలాంటి వాడు ఇంత పెద్ద పూలదండ తెచ్చి వేశాడంటే ఆ ఆఫీసులో ఉన్న అందరికీ, ఆ స్టాఫ్ అందరికి అనుమానం వచ్చింది. ఇది మర్డరే కానీ చనిపోయింది కాదు, ఎవరో కావాలని చేశారు. అనుమానం వచ్చింది. కొంతమంది వీడి మీద వచ్చింది. ఎందుకంటే వీడు ఆఫీస్కి టయానికి రాడు. హల్లెలూయా. టయానికి రాడు. ఒకవేళ టయానికి వచ్చినా మధ్యాహ్నం వెళ్ళిపోతాడు. ఓ 2 గంటలు దాటిన తర్వాత మళ్ళీ వస్తాడు. ఇంతే వీడి గుణం. ఏదో వంక పెట్టుకుని వెళ్తాడు, వస్తాడు. వాళ్ళకి డౌట్ ఉంది. బయట చెప్తే బాగోదు కదా, మౌనంగా ఉన్నారు. పోలీసులు ఎంక్వైరీ జరుగుతుంది కదా, అప్పుడు కంపెనీలు అందరూ విచారిస్తారు, అప్పుడు చెప్దామని అనుకున్నారు. అందరూ మౌనంగా ఉన్నారు. జరిగింది 1 నెల అయింది. 1 నెల అంతే. హల్లెలూయా. అయ్యింది. సడన్గానే ఈమెకు ఫోన్ వచ్చింది. ఏయ్, పలానా స్టేషన్ దగ్గర నేను ఉంటాను రా. ఈ వ్యక్తి ఉన్నాడు. పిల్లోడిని తీసుకొని అర్జెంటుగా మనం అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాం, అయితే కారులో వెళ్దాము, వాళ్ళ కారు ఉంది, కారులో వెళ్దామంటే పిల్లోడు వాళ్ళ అమ్మగారు అన్నారు, కారు కాదు, అర్జెంటుగా వెళ్ళాలి, అమ్మమ్మ తాతయ్య గారికి బాగాలేదు, త్వరగా వెళ్ళాలి.
మొత్తానికి ఈమె తీసుకొని వెళ్ళింది. స్టేషన్ దగ్గర ఈమె లోపలికి ఎంట్రీ అయింది. ఈమె ఎంట్రీ అవ్వగానే ఈమె వెనకాల ఒక వ్యక్తి ఎంట్రీ అయ్యాడు. ఈమె పైకి ఎక్కింది ట్రైను, ఆ వ్యక్తి కూడా ఎక్కాడు. కానీ ట్రైన్ వెళ్తుంది. ఓ స్టేషన్లో మాత్రం ఫస్ట్ ఈ వ్యక్తి దిగాడు, తర్వాత ఆమె దిగింది ఇంకో స్టేషన్లో. పిల్లోడు దిగలేదు. సీసీ కెమెరా ఫుటేజ్లో దొరికింది. హల్లెలూయా, పిల్లోడు దొరకలేదు. ట్రైన్ దూరం వెళ్ళి ఆగుతుంది కదా, దూరం వెళ్ళినప్పుడు ఆగడం, అక్కడ క్లీనింగ్ చేస్తారు. అట్నుంచి ట్రైన్ మరల రావడం. మొత్తానికి ఆ డోర్ క్లోజ్ చేసి ఉంది, బాత్రూమ్ డోర్. ఆ డోర్ క్లోజ్ చేసి అప్పుడు 3 రోజులు అవుతుంది. 3 రోజులు బ్యాడ్ స్మెల్ వస్తుంది. అక్కడ ఉన్నవారిని పిలిచారు, బాత్రూమ్ క్లీన్ చేసేవారిని. ఇది రెండు ఒకసారి చూడండి అంటే, ఆ బాత్రూమ్లు క్లీన్ చేసే వాళ్ళలోనూ ఒకరే స్మెల్ వస్తుందని చూసి ఉన్న వాళ్ళని కూడా పిలిచారు. అందరూ వెళ్ళి డోర్ని గట్టిగా తన్ని లోపలికి వెళ్ళారు. చూస్తే ఒక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ని జిప్ ఓపెన్ చేసి చూస్తే ముక్కలు కోసేసి ఓ పిల్లవాడు యొక్క శవం ఉంది. ఏముంది? పిల్లవాడి యొక్క శవం ఉంది. ఆ పిల్లవాడి యొక్క శవం ఎవరిదో కాదు, ఈమె కొడుకు. హల్లెలూయా, ఈమె కొడుకు. వాళ్ళు విచారణ చేస్తే ఈమె భర్త చనిపోయాడు కదా, ఈమె ఎవరినైతే ఇష్టపడిందో ఆ వ్యక్తి ఈమె దగ్గర ఆస్తంతా రాయించేసుకొని దేశం వదిలి వెళ్ళిపోయాడు. ఈమెమో పిచ్చిదైపోయి రోడ్ల మీద తిరుగుతుంది. నేనే చంపించేశా. ఇది ఈమె దొరికిన తర్వాత పోలీసులు వచ్చి విచారణ చేయించారు. తర్వాత ఆమెకి ట్రీట్మెంట్ ఇప్పించారు. లెవెల్ అయ్యింది. కన్న కొడుకుని ఆమె చంపుకుంది కదా, దాని విషయంలో ఆమె పిచ్చిదైపోయింది. భర్త విషయంలో కూడా ఎప్పుడైతే లెవెల్ అయిందో ఆమె అన్న మాట, బంగారు లాంటి నా కుటుంబాన్ని నేను పాడు చేసుకున్నా, చెప్పుడు మాటలు ఆలకించి పాడు చేసుకున్నాను. హల్లెలూయా, చెప్పుడు మాటలు. ఈ చెప్పుడు మాటలనే క్రియలు మీ జీవితాల్లో ఉండకూడదు. వేసుకున్న చెప్పులాగా మీ జీవితంలో ఏముండాలి తెలుసా? ఎవరైనా చెప్పుడు మాటలు చెప్తే చెప్పునే విధంగా మీరు పాడేస్తారో, చెప్పుడు మాటలు మీ ఇంటి అవతలే వదిలేయాలి. ఆమేన్. లోపల తీసుకురాకూడదు. అసలు అలాంటి వాళ్ళతో సహవాసం ఉండకూడదు. ఈమె ఒక్కటి విషయం, వీళ్ళిద్దరి మధ్యలోనికి ఆ మూడో వ్యక్తిని ఎంట్రీ చేయడమే పెద్ద పాపం. వాడు వచ్చి చిచ్చులు పెట్టి మొత్తం అంతా నాశనం చేశాడు. హల్లెలూయా, ఎంత అయిపోయింది జీవితం, నాశనకరమే కదా. సంతోషం ఏమైనా ఉందా? క్షేమం ఏమైనా ఉందా? లేదు. బైబిల్ గ్రంథంలో ఇస్సాకు కనిపిస్తాడు, రిబ్కా కనిపిస్తారు. ఇస్సాకు రిబ్కా మధ్యలో ఇంకొకరు లేరు. కారణము, ఇస్సాకు ప్రార్థన పరుడు, రిబ్కాకున్న గుణం ఏంటి తెలుసా? ఒంటెలన్నిటికీ నీళ్లు పెట్టింది. ఒంటెలు అంటే జీవరాశులు అంటే సంఘ విశ్వాసుల సాదృశ్యం. ఈమె కన్యక, ఈమె సంఘానికి సాదృశ్యం. హల్లెలూయా. ఇస్సాకు అంటే యేసు ప్రభు వారికి సాదృశ్యం. ఇప్పుడు కన్యక అనబడుతున్న ఈ యొక్క రిబ్కా ఇస్సాకు అనబడుతున్న యేసుక్రీస్తుని ఎదుర్కోవాలంటే ఏ గుణాలు ఉండాలో తెలుసుకుందాం. ఆదికాండం హల్లెలూయా, ఆదికాండం 20 ఆదికాండం 24వ అధ్యాయం 45వ వచనం. నేను నా హృదయంలో అట్లా అనుకునుట చాలింపక ముందే రిబ్కా భుజం మీద తన కడవను పెట్టుకుని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకుని వచ్చాను. అప్పుడు నాకు దాహమిమ్మని నేను ఆమెను అడుగగా ఆమె త్వరగా తన కడవను దించి, త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టేదనని చెప్పాను. గనుక నేను త్రాగి తిని ఆమె ఒంటెలకును నీళ్లు పెట్టాను. హల్లెలూయా, ఒంటెలకును నీళ్లు పెట్టాను. ఇప్పుడు ఈ రిబ్కా ఎవరంటే పరిశుద్ధమైనది. హల్లెలూయా, రిబ్కా ఎవరంటే పరిశుద్ధమైనది. అంటే సంఘము రిబ్కాకి సాదృశ్యం. ఈ రిబ్కా అనబడుతున్న ఈ సంఘము ఇస్సాకు అనబడుతున్న క్రీస్తుని ఎదుర్కోవాలి. ఈ ఇస్సాకు అనబడుతున్న క్రీస్తు ఎక్కడున్నాడంటే పొలంలో ఉన్నాడు. పొలంలో ఉన్నవాడు ఏం చేస్తాడు?
పొలాన్ని దున్నుతాడు. హల్లెలూయా. పొలాన్ని దున్నడం. కానీ యేసు ప్రభు వారిది ఏమైంది తెలుసా? తన దేహమే నాగటి చాలవలు దున్నబడింది. ఆమేన్. ఇస్సాకు పొలంలో ఉన్నాడు, భూమిని దున్నడం, విత్తనం విత్తడం. హల్లెలూయా. ఇస్సాకున్న గుణం ఏంటంటే భూమిని దున్నడం, విత్తనం విత్తడం. విత్తనం అంటే యవ్వనస్తుల బ్రతుకులు, సంఘ విశ్వాసుల బ్రతుకులు, ఆత్మలకి సాదృశ్యం. హల్లెలూయా. ఆ యొక్క పొలములో ఉన్న రాళ్ళు అంటే లోక క్రియలు. 5వ అధ్యాయం 19వ వచనం గలతీయులు రాసిన పత్రిక. శరీర కార్యములు స్పష్టంగా ఉన్న, అది వ్యభిచారం అవ్వచ్చు, అది అపవిత్రత అవ్వచ్చు, అది కాముకత్వం అవ్వచ్చు, అది లోక సంబంధమైన క్రియలు అవ్వచ్చు. వీటిని విడిచిపెడితేనే మీరు క్రీస్తు బిడ్డలుగా మార్చబడతారు. హల్లెలూయా. మీరు విడిచిపెట్టాలి. లోక సంబంధమైన రాళ్ళు, పొలాన్ని దున్నినప్పుడు రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళు కానీ అలా ఉంచారనుకో, మీకు అక్కడ విత్తనం ఎదగదు, విత్తనం చచ్చిపోతుంది. సంఘాల్లో కూడా కొన్ని రాళ్ళు వస్తున్నాయి, సంఘ విశ్వాసంలో కొన్ని రాళ్ళు వస్తున్నాయి. అదేంటంటే భక్తిహీనత. ప్రార్థన ఇప్పుడు కాదులే, ఎప్పుడో చేద్దాం. ప్రార్థన అనేది టయానికి చేయాలి. ప్రార్థన అనేది మన శ్వాస. ప్రార్థన ఎంతమంది ఉన్నా సరే ప్రార్థన. ఈ టైంలో మనం వెళ్తే మనల్ని కూడా ప్రార్థనలు పెడతారా అని మీ బంధువులకు తెలియాలి. ఆమేన్. ప్రార్థన అది ఏ టైము, కరెక్ట్గా టైం అయిందో ప్రార్థనలు కూర్చోవాలి. ఉదయాన్నే 5 అయిందా స్తోత్ర ప్రార్థన, సాయంకాలం 7 అయిందా కుటుంబ ప్రార్థన. ప్రార్థనలో మీరుంటే మీ జీవితాలు జీవగ్రంథ అనుభవాల్లో ఉంటాయి. ఆమేన్. ప్రార్థన అనే దాన్ని మీరు ఎల్లప్పుడూ కూడా శ్వాస నిశ్వాసలు జీర్ణం అయిపోవాలి. హల్లెలూయా. మీ జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ఆరాధనీయుడు, అభిషేక పూర్ణుడైన దేవుణ్ణి ఆరాధన చేయాలి. హల్లెలూయా. ఎల్లవేళలా ఆయన నామాన్ని మనం మహింపరుచున్నప్పుడు మన ఘనతగా స్థిరపరచబడతాం. దేవుడు మనం దీవించునగాక, ఆశీర్వదించునగాక. పరిశుద్ధమైనదిగాను, ఈ పరిశుద్ధమైనదిగా సంఘం మారాలంటే, మన బ్రతుకులు మారాలంటే రిబ్కాలో ఉన్నది ఏంటంటే చక్కనితనం. హల్లెలూయా. రిబ్కా ఎవరంటే చక్కనిది, అంటే చూడ్డానికి మంచి సాక్ష్యం కలిగినది. ఆమె పరాయి పురుషుడి నీడను ఆశ్రయించలేదు. ఆమె యవ్వన ప్రాయంలోకి వచ్చి పరాయి పురుషుని జీవితంలోకి వెళ్ళలేదు. ఆమె నిలిచింది. ఆమేన్. నువ్వు బాప్తిసం తీసుకున్నావు కదా, నిలబడాలి. మనకు యేసు ప్రభు ఉన్నారు, ఆయన ఎదుర్కోవాలి. మనం సాతాండు అనే పరాయి పురుషుడు జోలికి మనం వెళ్ళకూడదు. సాతాండు లోకల పడగొడుతున్నాడు. త్రాగుల్లో, సినిమాల్లో, వ్యభిచారంలో, మోసంలో, అన్యాయంలో. ఇదంతా ఏంటంటే నెట్వర్క్ పాపం, అందులో పడగొడుతున్నాడు. మనకు ఆల్రెడీ దేవునితో, మీకు బాప్తిసం తీసుకున్నారా, దేవునితో మీకు సహవాసం పెరగాలి. ఆమేన్. దేవునితో మీకు సహవాసం పెరగాలి. ఎవరు బాప్తిసం తీసుకున్నారో దేవునితో సహవాసం పెరగాలి. నిశ్చితార్థమైన వాళ్ళకి వివాహం జరగాలి కదా. క్రీస్తుతో మీకు నిశ్చయత కలిగింది. క్రీస్తుతో మీరు నా సొత్తు అనే ఒక మాట మీ జీవితంలో నిలపబడింది. హల్లెలూయా. నిన్ను నిర్మించిన నేనే సమస్తమును జరిగింతును అన్న దేవుని యొక్క మాట మీ పక్షమును ఉంది. దేవుడు ఎలా అద్భుతాలు చేస్తాడంటే హస్తముతో పట్టుకొని. ఆమేన్. ఆయన చేసే అద్భుతాలు ఎలా ఉంటాయి, మన సజీవంగా ఉన్నప్పుడు వివరించడానికి మన మనసు సరిపోదు. ఆమేన్. యేసుప్రభు చేసిన అద్భుతాలకి ఈ భూలోకం సరిపోదంట. ఆమేన్. యేసుప్రభు చేసిన అద్భుతాలకి ఓన్లీ 3.5 సంవత్సరాల్లో ఆయన చేసిన అద్భుతాలకే ఈ భూలోకం సరిపోకపోతే యేసుప్రభు వారు ఈ భూమిని సృజించిన నాటి నుంచి నేటి వరకు ఆయన చేసిన అద్భుతాలు క్యాల్కులేషన్ చేస్తే ఎన్ని భూములు కావాలి? హల్లెలూయా. ఎన్ని డైరీలు సరిపోతాయి? ఆకాశం అంతటిని పుస్తకంగా మలచి సముద్రపు రాసులు సిరాగా చేసిన నీ ప్రేమను వర్ణించగలనా? ఒక పాటలో పెట్టుకున్నప్పుడు ఆకాశమంతటిని పుస్తకముగా మలచి సంద్రపు రాసులను సిరగా చేసిన నే వర్ణించలేను నీ దివ్య ప్రేమను, నే వివరించలేను సౌందర్య ప్రేమను. కోమలమే నీ ప్రేమ దివ్య నేస్తమా. హల్లెలూయా. మనం ఆయన ప్రేమను ఎప్పటికీ వర్ణించలేం. అందుకే ఆకాశాన్ని మనము పుస్తకంగా మలిచిన, సముద్రపు రాసులను ఇంకుగా మలిచిన, మనము అక్షర మాలికలుగా
మనము రాయలేము. హల్లెలూయా. వర్ణించలేము. ఆయన ప్రేమ బంధముగా మన జీవితాలు ఎల్లప్పుడూ కట్టబడునుగాక. దివ్య వాక్యానుసారంగా మన జీవితాలు జీవ గ్రంథ అనుభవంలో నిలపబడునుగాక. హల్లెలూయా. రిబ్కా చక్కనిది అంటే మంచి సాక్ష్యం. సంఘానికి కావాల్సింది మంచి సాక్ష్యం. లోకంలో ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడో ఎన్నో చేస్తారు. హల్లెలూయా. లోకంలో ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడో ఎన్నో చేస్తారు, కానీ మనము మాత్రము ఆ లోక క్రియలు చేయకుండా పరిశుద్ధతలో ఉందముగాక. దేవుని కృపలోనే ఎల్లప్పుడూ కూడా మనం నిలిచి ఫలించుదముగాక. హల్లెలూయా. లేవియాకాండం 23వ అధ్యాయం 9వ వచనం. 23:9 వచనం. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాను, ఇట్లనుము నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను. మీరు ఆ పనను అర్పించు దినమున నిర్దోషమైన ఏడాది పొట్టేలును యెహోవాకు దహన బలిగా అర్పింపవలెను. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సాదృశ్యం ఏంటంటే ప్రథమ ఫలముల పండుగ. బైబిల్లో పండుగల కోసం ఉంది. బైబిల్లో ఐగుప్తు నుంచి వీళ్ళు విడిపించబడి వచ్చారు కదా, వచ్చారు. ఇప్పుడు వీళ్ళు పంట పండించిన వీళ్ళకి ప్రథమ ఫలం, ఏ ప్రథమ ఫలం వచ్చిందో దాన్ని కోసి దాన్ని సేవకుడి దగ్గర తెస్తారు. దీనిని తీసుకొచ్చిన తర్వాత దీనిని వీళ్ళు ఎలా ఆచరిస్తారు తెలుసా? ప్రథమ ఫలముల పండుగ. మొదటిగా వాళ్ళు కట్ చేసి పొలములోంచి తీసుకొచ్చారు. హల్లెలూయా. ఈ పొలములోంచి తీసుకొచ్చిన ఈ పనను వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రథమ ఫలముల పండుగ. హల్లెలూయా. ఏంటిది? ప్రథమ ఫలముల పండుగ. వాళ్ళు ఒక మాసములో దాన్ని అనుసరిస్తారు. హల్లెలూయా. వాళ్ళు ఒక మాసములో దాన్ని అనుసరిస్తారు. అబీబు అను మొదటి నెలలో వాళ్ళు అనుసరిస్తారు. అబీబ్. హల్లెలూయా. యూదుల 7 పండుగలు ఉంటాయి. యూదులకి ఎన్ని పండుగలు ఉంటాయి? 7 పండుగలు ఉంటాయి. నోట్ చేసుకోండి ఒకసారి. యూదులకి 7 పండుగలు ఉంటాయి. ఈ 7 పండుగల కోసం జస్ట్ వివరణ ఇస్తాను. ఒకటి పస్కా పండుగ. లేవియాకాండం 23వ అధ్యాయం 4వ వచనం నుంచి 5వ వచనం వరకు. 23:4 నుంచి 5 వరకు. 2 పులియని రొట్టెల పండుగ. లేవియాకాండం 23వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు. 3 ప్రథమ ఫలముల పండుగ. లేవియాకాండం 23 నుంచి 23వ అధ్యాయం 9వ వచనం 14వ వచనం. 4 పెంతెకోస్తు పండుగ. 23వ అధ్యాయం 15వ వచనం నుంచి 21వ వచనం వరకు. 5 బోరల పండుగ. లేవియాకాండం 23వ అధ్యాయం 23వ వచనం నుంచి 25వ వచనం వరకు. 6 ప్రాయశ్చిత్తార్థ పండుగ. లేవియాకాండం 23వ అధ్యాయం 26వ వచనం నుంచి 32వ వచనం వరకు. 7 పర్ణశాలల పండుగ. 23వ అధ్యాయం 33వ వచనం నుంచి 44వ వచనం వరకు. హల్లెలూయా. ఇప్పుడు కాస్త వివరణ ఇస్తాను. ఒకసారి వెళ్ళి చెప్పండి. హల్లెలూయా. పస్కా పండుగ. ఇది క్రీస్తు యొక్క రక్తం ద్వారా రక్షించబడిన స్థితిని సూచిస్తుంది. హల్లెలూయా. పస్కా పండుగ. అక్కడ బలిపశువు అర్పించబడ్డం. పాత నిబంధన లేవియాకాండంలో బలిపశువు. కానీ ఇక్కడ మన కోసం బలి అయిన యేసుని మనం చూడాలి. ఆమేన్.
యేసుని మనం చూడాలి. 2 పులియని రొట్టెల పండుగ. హల్లెలూయా. పులియని రొట్టెల పండుగ. దుర్మార్గత, దుష్టత్వము, పులియని రొట్టెలు లేని పవిత్రత జీవితం కలిగి మనం ఉండాలి. పులిసిపోయిన జీవితం వల్ల ఉండకూడదు. అంటే పులిసి తత్వం వల్ల ఉండకూడదు. హల్లెలూయా. పులిసి తత్వం, పులి అని ఇప్పుడు పెరుగుని ఎక్కువ రోజులు పెడితే ఏమవుతుంది? పులిసిపోతుంది. విశ్వాసి కూడా నేను భక్తిపరుడినని ఆదివారం ఒక్కరోజు బైబిల్ పట్టుకొని మిగతా రోజులు సినిమాలు, మిగతా రోజులు త్రాగుడు, మిగతా రోజులు వ్యభిచారం, మిగతా రోజులు మోసం, మిగతా రోజులు లంచాలు, మిగతా రోజులు పాప పనులు చేస్తే వాడు పులిసిపోతాడా లేదా? పాపంలో పులిసిపోయిన వాడు పరిశుద్ధుడు ఎలా అవుతాడు? అవుడు కదా. ఒకవేళ వాడు చనిపోతే వెళ్ళేది నరకం కానీ పరలోకి వెళ్ళడు కదా. ఇది హల్లెలూయా. పులియని రొట్టెల పండుగ యొక్క వివరణ క్రొత్త నిబంధన ప్రకారముగా ఏంటంటే, పులియని రొట్టె ఎవరంటే నా ప్రభువే. హల్లెలూయా. ఆయనలో పాపము లేదు, పాపం అనేది లేదు ఆయనలో. జనాల్లో పాపం అనేది పులిసిపోతుంది, కానీ నా క్రీస్తులో మాత్రం పాపం లేదు. కాబట్టి ఈయన నిజమైన రొట్టె, ఈయనే మాకు కావాలి, మా కోసం విరవబడ్డాడు. ఆమేన్. ఈ విరవబడిన క్రీస్తు శరీరాన్ని తీసుకోవడానికి మేము కన్నీళ్లు కారుస్తాం. మేము 3-4 రోజులైనా సరే ఉపవాస ప్రార్థనలో ఉండి, అదిగో 11:26 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ప్రకారముగా మేము ఆ రొట్టెను క్రీస్తు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా ఆయన శరీరాన్ని తీసుకునేటప్పుడు మేము ఆయన పాదాల చెంత కన్నీళ్లు కారుస్తాం. అయ్యా, శరీరానికి యోగ్యులుగా మార్చండి ప్రభువా, నీలాగా మేము నిలవడానికి కృప చూపించండి ఆయన అని ఆ పులియని రొట్టెను ఆస్వాదిస్తాం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. 3 ప్రథమ ఫలముల పండుగ. హల్లెలూయా. ప్రథమ ఫలముల పండుగ అంటే ఇది దేవునికి అర్పించేది, ప్రథమంగా దేవునికి అర్పించేది. పాత నిబంధన ప్రకారముగా దేవునికి అర్పించేది అన్నమాట. కానీ క్రొత్త నిబంధన ఏంటి తెలుసా? క్రీస్తు మరణాన్ని జయించి లేచాడు. హల్లెలూయా. క్రీస్తు ఏం చేశారు? మరణాన్ని జయించి లేచారు. పస్కా పండుగ దగ్గర క్రొత్త నిబంధన వచనాలు చెప్తాను, నోట్ చేసుకోండి. 1 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం నుంచి 9వ వచనం వరకు నోట్ చేసుకోండి. పులియని రొట్టెల పండుగ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం ప్రథమ ఫలముల పండుగ నోట్ చేసుకోండి. దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ప్రథమ ఫలముల పండుగ. హల్లెలూయా. అంటే క్రీస్తు మరణాన్ని జయించి లేగడం. ఆమేన్. క్రీస్తు మొదటిగా లేచాడు. ప్రపంచంలో ఎవరు మరణాన్ని జయించి లేచారంటే యేసే ఒక్కడే లేచాడు. మొదటిగా ఆయన లేచాడు కనుక మేము కూడా ఆయన తర్వాత లెగుస్తాం. అందుకే యేసే నమ్ముకున్నాం, అందుకే ప్రార్థనలు, అందుకే యాచనలు, అందుకే క్రీస్తు కృపలో నాటబడి జీవిస్తున్నాం. లోకమంతా పాపములో ఉంది, మనం మాత్రం క్రీస్తులో ఉన్నాం. కారణం ఏంటంటే క్రైస్తవుడు క్రీస్తులా బ్రతుకుతున్నాడు గనుక దేశాలు, రాష్ట్రాలు, ప్రపంచ దేశాలు కూడా నిజమైన క్రైస్తవుని ప్రార్థన ద్వారా కాపాడబడుతున్నాయి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సీఎం రేవంత్ రెడ్డి గారు అంటారు జనాలు నశించిపోతున్నారు కదా, గంజాయి తాగి డ్రగ్స్ తాగి పాడైపోతున్నారు. దానికోసం వారు బాధపడుతూ ఎంత కంట్రోల్ చేసినా అవ్వట్లేదు. ఇక దైవాధీనమే అన్నాడు ఆయన. ఆమేన్. నా క్రీస్తు ఆధీనమే. ఆయన చెప్పింది కూడా ఎక్కడ? క్రిస్మస్ మీటింగ్ లో. హల్లెలూయా. క్రిస్మస్ మీటింగ్ లో. అది దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. పెంతెకోస్తు పండుగ. ఈ పెంతెకోస్తు పండుగ అనేది ప్రత్యేకంగా ఆచరిస్తారు. పాత నిబంధన ప్రకారముగా అందరూ ఒక చోట కూడుకొని ఆచరించేది పెంతెకోస్తు పండుగ. హల్లెలూయా. అదే పెంతెకోస్తు పండుగ నాడు 2వ అధ్యాయం అపోస్తలుల కార్యాల గ్రంథం కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దిగొచ్చింది. ఇది సాదృశ్యం దేనికంటే అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు నోట్ చేసుకోండి. ఆత్మాభిషేకం పొందుకోవడం. ఆమేన్. అభిషేకం క్రీస్తుని మాత్రం మనం విరవడం కాదు, రొట్టె అనబడుతున్న క్రీస్తు శరీరాన్ని విరవడం కాదు, మనం విరవబడ్డానికి మన ఆత్మ పొందుకోవాలి. ఆమేన్. మనలో దేవుని వాక్యం ఉండాలి, మనలో క్రీస్తు కృప ఉండాలి, మనము క్రీస్తు లాగా మారాలి. క్రీస్తే శ్వాస. ఇక్కడ చెప్తున్న మాటల ద్వారా మీరు ఇంకనూ నడిపించబడాలి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. బూరల పండుగ.
బోరల పండుగ. ఇది ప్రపంచం అంతటా చెదిరిపోయిన ఇశ్రాయేలు సమకూర్చడానికి దేవుడు నిర్దేశించిన పండుగ. హల్లెలూయా. కానీ క్రొత్త నిబంధన ప్రకారముగా సంఘం ఎత్తబాటవడానికి ఇది పండుగ. ఆమేన్. హల్లెలూయా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 29వ వచనం నుంచి 31వ వచనం వరకు, దెస్సలోనికు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16 నుంచి 17 వచనాలు. హల్లెలూయా. సంఘము ఎత్తబాటవ్వడం, మహిమ మేఘాల మీద క్రీస్తు వస్తే ఇప్పుడే మనం వెళ్ళిపోవడం అంటే స్తోత్ర ప్రార్థన అనేది మన జీవితంలో ఆగకుండా ఉండాలి. ప్రతిరోజు ప్రార్థన ఉండాలి. ప్రార్థన ద్వారా కృపను పొందుకుంటాం, ప్రార్థన ద్వారా అభిషేకం పొందుకుంటాం, ప్రార్థన ద్వారా దైవ నీతిని పొందుకుంటాం. అధైర్యముతో కాదు, ధైర్యముతో ఆయన సింహాసనం దగ్గర వెళ్తాం. ఆమేన్. ధైర్యముతో, ఆత్మచేత ధైర్యవంతులుగా మార్చబడాలి. ఆత్మచేత మనం ముందుకు నడిపించబడితే మనం ఆయన ప్రజలుగా, ఆయన నీతి కిరీటాలుగా మన జీవితాలు మరింతగా ఆశీర్వాదకరంగా మలచబడునుగాక. క్రీస్తునందు మీ జీవితాలు మరింతగా దీవెనకరమైన మందసాలుగా మార్చబడునుగాక. ప్రియజనమా, క్రీస్తునందు మీ జీవితాలు ఎలా ఉన్నాయి? క్రీస్తులో మీరు ఎలా ఉన్నారో చూసుకోండి. ఎన్నైని? 5. ఎన్ని? 5. హల్లెలూయా. 6వది ప్రాయశ్చిత్తార్థ దిన పండుగ. హల్లెలూయా. క్రీస్తు రెండవసారి ఒలీవ కొండ మీదకి అంటే భూమి మీదకి ప్రభు వస్తారు. భూమి మీదకి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పశ్చాత్తాపడతారు. అయ్యా, నువ్వే ప్రభువా మా దేవుడువు, నువ్వే మా ఘనుడు అని ఏడుస్తారు. హల్లెలూయా. ఏడుస్తారు. జకర్యా ప్రవచన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం, జకర్యా ప్రవచన గ్రంథం 13వ అధ్యాయం 3, 4 వచనాలు, జకర్యా ప్రవచన గ్రంథం 14వ అధ్యాయం కూడా నోట్ చేసుకోండి. హల్లెలూయా. నేను మీకు కాస్త వివరిస్తాను, జాగ్రత్తగా ఆలకించండి. హల్లెలూయా. క్రీస్తు రెండవసారి ఒలీవల కొండ మీదకి దిగి రావడం ప్రాయశ్చిత్తార్థ పండుగ. హల్లెలూయా. పాత నిబంధనల ప్రాయశ్చిత్తార్థ పండుగ అంటే ఏదైనా దేవుని దగ్గర వాళ్ళ కన్నీళ్లతో ఒప్పుకోవడం. హల్లెలూయా. ప్రాయశ్చిత్తార్థం ఒకటి అర్పించడం విషయంలో అవ్వచ్చు. అయ్యా, నేను ఈ తప్పు చేశాను, యాజకుడా నేను ఈ తప్పు చేశాను, దానికి ఏది అర్పించాలి? ఇలా పూర్వం ఉండేది వాళ్ళు చేసిన తప్పుకి తమలో తాము వేదన పడేవారు పూర్వం. కానీ ఇప్పుడు ఏంటి తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు మధ్యాకాశానికి యేసుప్రభు వస్తాడు, సంఘం ఎత్తబాటు అవుతుంది. ఈ బోర ధ్వనుల పండుగ యొక్క నిదర్శనం. ఎత్తబాటు అవుతుంది, మనం వెళ్ళిపోతాం. ఇప్పుడే ప్రభు వస్తే 7 ఏండ్లు మనకి విందు ఉంటుంది. ఎక్కడ? మధ్యాకాశంలో. భూమి మీద 7 ఏండ్లు శ్రమల కాలం ఉంటుంది. ఈ శ్రమల కాలము అప్పుడు యేసు ప్రభు వారు అదిగో మధ్యాకాశానికి రాగానే మనం వెళ్ళిపోతాం. మనం వెళ్ళిపోగానే శ్రమల కాలం స్టార్ట్ అవుతుంది. జనాలందరూ కూడా సెల్ ఫోన్ లాంచ్ చేస్తే అందులో యేసే కనిపిస్తాడు. ఇంటర్నెట్, టీవీలో యేసుప్రభు కనిపిస్తాడు. అవును, కంప్యూటర్లో యేసుప్రభు కనిపిస్తారు. బయట ఎవరైతే చూస్తున్నారో డైరెక్ట్ యేసుప్రభు కనిపిస్తారు. ఎక్కడ? మేఘాల మీద. హల్లెలూయా. యేసుప్రభు. అందరూ స్తంభించిపోతారు. ఎక్కడికక్కడ ప్రపంచం అంతా ఆగిపోద్ది. జనాలందరూ రొమ్ము కొట్టుకుంటారు. దేవుడు పక్కన ఉన్నారు, కార్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఆమె నీతిమంతురాలు, తన భర్త నీతిమంతుడిగా తాగుబోతాడు, ఎంత చెప్పినా వినలేదు. ఈమె నీతిమంతురాలు, ఈమె వెళ్ళిపోద్ది. ఈమె రూపు మార్చుకొని వెళ్ళిపోద్ది. ఈమె రూపు ఎలా మార్పు పొందుతుందంటే ఈమెలో దేవుని ఆత్మ ఉంది, ఈమెలో రక్షణ బాప్తిసం ఉంది, ఈమెలో పరిశుద్ధాత్మ ఉంది. ఈ పరిశుద్ధాత్మ రోజు రోజుకి ఈమెను ఏం చేస్తుందంటే స్తోత్ర ప్రార్థన ద్వారా కృపలో నిలుపుతుంది. స్తోత్ర ప్రార్థన ద్వారా కృప అంటే ఆయుష్ పెంచేది, పరలోక రాజ్యంలో కొన్ని నిలిపేది కృప. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో లేచి కృప కోసం కనిపెట్టుకుంటున్నావు గనుక ఈ కృప నిన్ను ఏం చేస్తుందంటే దావీదుని సింహాసనం నిలిపినట్లుగా, పౌలు గారికి నా కృప నీకు చాలని దేవుడు అన్నట్లుగా ఈ కృప నిన్ను ఆరోగ్యంతో ఉంచి ఆయుష్ దినముల సంఖ్య పెంచి నిన్ను పరలోక రాజ్యంలో నిలుపుతుంది. ఆమేన్. ఈ కృప హల్లెలూయా నిలిపేది. ఇక ఈమె కృప పొందుకుంది, అభిషేకం పొందుకుంది. 7 మెట్ల అనుభవాల్లో 40:22 వచనం ప్రకారముగా యెహెజ్కేలు గ్రంథం మారు మనసు నుంచి దేహ విమోచన వరకు కూడా మారు మనసు, బాప్తిసం, పరిశుద్ధాత్మ, వేరుపాటు జీవితం, దైవ స్వస్థత,
సంపూర్ణ పరిశుద్ధత, దేహ విమోచన ఈ అనుభవాల్లో కట్టబడి ఉంటుంది. వీటితో పాటు రొట్టె విరిచే అనుభవం, 7 మెట్ల అనుభవం ఉంది, 8 మెట్ల అనుభవం ఉంది. మొత్తానికి అనుభవాలు స్థిరపరచబడాలి. హల్లెలూయా. అపోస్తుల యొక్క ఉపదేశంలో స్థిరపరచబడాలి. ఇవేమి స్థిరపరచబడింది, వెళ్ళిపోద్ది. అక్కడ డబ్బున్న వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు గుడిసెలో ఉన్నారు, పేదవాళ్ళు ఆరాధన చేసుకుంటున్నారు, వాళ్ళు వెళ్ళిపోతారు. డబ్బున్నోడు ఉన్నాడు, తప్ప తాగుతున్నాడు, వాడు ఉండిపోతాడు. హల్లెలూయా. వాళ్ళ ఇంట్లో కూలి పని చేసే వాళ్ళు ఉన్నారు, నీతిమంతులు దేవునికే బతికేవాళ్ళు, వాళ్ళు వెళ్ళిపోతారు, ఉండిపోతారు. భార్య నీతిమంతురాలైతే భార్య వెళ్ళిపోద్ది, భర్త నీతిమంతుడైతే భర్త వెళ్ళిపోతాడు, పిల్లలు నీతిమంతులైతే పిల్లలు వెళ్ళిపోతారు, తల్లిదండ్రులు వ్యభిచారులైతే ఉండిపోతారు, పిల్లలు వ్యభిచారులైతే ఉండిపోతారు. నువ్వు అమ్మాయిని ప్రేమించావు, ఉండిపోతావు. నువ్వు అబ్బాయిని ప్రేమించావు, ఉండిపోతావు. నువ్వు వాక్యలేని సంఘంలో ఉన్నావా, ఉండిపోతావు. నువ్వు తప్పుడు త్రోవలో వెళ్తున్నావా, ఉండిపోతావు. ఇప్పుడే ప్రభు వస్తే నీతిమంతులు మాత్రమే వెళ్తారు. ఆమేన్. మిగతా బ్యాచ్ రొమ్మును బాదుకుంటారు. అమ్మో యేసు ప్రభువా, నువ్వు నిజమైన దేవుడువా, నువ్వు ఒక్కడవే దేవుడువా, రొమ్ములు కొట్టుకుంటారు. వెంటనే యేసు ప్రభులాగా సాతానుడు రూపం మార్చుకొని వస్తాడు. హల్లెలూయా. రూపం మార్చుకొని వాడు సేమ్ యేసేలాగా వాడు ఎంట్రీ అవుతాడు. వాడి ఎంట్రీ ఎక్కడ కూర్చుంటాడంటే యెరూషలేము మందిరంలో కూర్చుంటాడు. హల్లెలూయా. ఇప్పుడు యెరూషలేము మందిరం ఇశ్రాయేల్ దేశంలో యెరూషలేము యొక్క 3వ మందిరాన్ని కట్టాలని ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. హల్లెలూయా. ఎంతో ప్రయత్నాలు. మొదటి మందిరం సొలొమోను. హల్లెలూయా. 2వ మందిరం ఎజ్రా నాయకత్వంలో అవ్వచ్చు, నెహెమ్యా అవ్వచ్చు. నెహెమ్యా గోడలు కడితే ఎజ్రా ఏం కట్టారు, ముందుగా మందిరం. జెరుబ్బాబెల్ నాయకత్వంలో కొరేష్ రాజుగా ఉన్నప్పుడు 2 సార్లు, అంటే మొదట ఎక్కడైతే మందిరం స్టార్ట్ చేశారో మందిరం నెబుకద్నెజర్ చేత కూల్చబడింది. తర్వాత అదే స్థానంలో మరల మందిరం కట్టారు. మళ్ళీ ఆ మందిరం కూడా కూలగొట్టబడింది. ఇప్పుడు 3వ మందిరం. ఈ మందిరం కానీ కడితే దేవుని రాకడ వచ్చేస్తుంది. ఆమేన్. దేవుని రాకడ వస్తే మనం ఎత్తబోటు అవుతాం. హల్లెలూయా. మనం ఎత్తబోటు అయితే సాతానుడు సేమ్ దేవుడిలాగా భూమి మీదకి వచ్చి సేమ్ యేసు ప్రభులాగా వాడు ఏం చేస్తాడంటే యెరూషలేములో కూర్చొని వాడు రూల్ చేస్తాడు. హల్లెలూయా. కూర్చొని వాడు రూల్ చేస్తాడు. 666 ముద్ర వస్తుంది. తినడానికి తిండి విషయంలో వచ్చి ఇబ్బందులు పడతారు. ఆ ముద్ర ఉంటేనే తిండి. హల్లెలూయా. ఆ ముద్ర ఉంటేనే బ్యాంకులో బ్యాలెన్స్. ఈ చేతులకు కానీ చేతులు ఇలాగా డబ్బులు మారితే కరోనా ఎక్కడ వచ్చేస్తుందని భయం ఇప్పటికే పుట్టిందా లేదా? అవునా లేదా? బైబిల్ దగ్గరకు వచ్చారు జనాలు. బైబిల్లో 666 ముద్ర ఉంది కదా, దాన్ని కనిపెడదామని ఒక్కొక్కరు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అది ఇంకా ముద్ర రాలేదు, ఇంకా అప్పుడు రావడానికి చాలా టైము ఉంది. హల్లెలూయా. చాలా టైం ఉంది బైబిల్ ప్రకారముగా. హల్లెలూయా. ఆ ముద్ర గాని వస్తే అది వేయించుకుంటే వాళ్ళు పరలోకి వెళ్ళరు. హల్లెలూయా. వాళ్ళు తినడానికి తిండి ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళు పరలోకం ఉండదు. సాతాను ముద్ర. ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తారంటే వీళ్ళకి ఏజెంట్ల, సాతానుడికి ఏజెంట్ల లాగా వాళ్ళు ఉంటారు. వీళ్ళ దృష్టిలో యేసు ప్రభువు, ఎవరి దృష్టిలో? ఇశ్రాయేల్ ప్రజల దృష్టిలో వెళ్ళిపోయిన యేసు ప్రభు మళ్ళీ మా కోసం వచ్చాడని వీళ్ళు పూజిస్తారు. 3.5 సంవత్సరాలు అవుతుంది పార్ట్ 1. తర్వాత పార్ట్ 2 జరుగుతుంది. ఇంకో 3.5 సంవత్సరాలు ప్రారంభించబడుతుంది. పంది పిల్లలు తీసుకొచ్చి సింహాసనం మీద ఎక్కింతాడు. ఎవరు? సాతాను. సింహాసనం మీద ఇశ్రాయేల్ ప్రజల నేత్రాలు తెరవబడతాయి. జరగబోతుంది చెప్తున్నాను నేను. ఇశ్రాయేల్ ప్రజల యొక్క నేత్రాలు తెరవబడతాయి. వెంటనే వాళ్ళు వీడు దేవుడు కాదు, సాతాను, వీడు డెవిల్, వీళ్ళు తిరుగుబాటు చేస్తారు. వీడు సాతాండని వాళ్ళందరూ తిరుగుబాటు చేసి ఒకే మాట మీద అక్కడి నుంచి తొలగిపోతారు. సాతాండు ఇప్పుడు వీళ్ళు టార్చర్ పెడతాడు. అప్పటి వరకు వాళ్ళని ఏజెంట్లుగా వాడుకుంటాడు. తరువాత వాళ్ళని ఏం చేస్తాడు? టార్చర్ పెడతాడు, వాళ్ళని వేధిస్తాడు, వాళ్ళు బలహీనపరుస్తాలని చూస్తాడు. 3.5 సంవత్సరాలు ముగించబడతాయి. మొత్తం 7 సంవత్సరాలు పూర్తవుతుంది. ఒలీవ కొండ దగ్గరికి వస్తారు వాళ్ళు. ఏ ఒలీవ కొండ మీద నుంచి మార్కు సువార్త 16వ అధ్యాయం దేవుడు వెళ్ళాడు యేసు ప్రభు, అదే ఒలీవ కొండ మీద అడుగు పెడతాడు. ఆ ఒలీవ కొండ 2గా చీలుతుంది. ఆ కొండ నడి భాగంలో క్రింద ఇశ్రాయేల్ ప్రజలు ఉంటారు. ఆ ప్రజల్ని దేవుడు కాపాడి 1000 ఏండ్ల పరిపాలనలో దేవుడు ఈ భూలోకంలో నిలుస్తాడు. ఆమేన్. ఎన్ని పరిపాలనలో?
వెయ్యేండ్ల పరిపాలన. హల్లెలూయా. వెయ్యేండ్ల పరిపాలన. పర్ణశాలల పండుగ. పర్ణశాలల పండుగ నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 14-18 వచనాల ప్రకారముగా. హల్లెలూయా. పర్ణశాలల పండుగ సాదృశ్యం వెయ్యేండ్ల పరిపాలన. హల్లెలూయా. ప్రాయశ్చిత్తార్థ పండుగ సాదృశ్యం దేనికి? ఇశ్రాయేలు ప్రజలు కన్నీళ్లు కార్చడం. అయ్యా అయ్యా నిన్ను మేము వదిలేసాం నాయన, నిజమైన దేవుడు నువ్వు, నిన్ను మేము వదిలేసాం, మమ్మల్ని క్షమించని ఏడుస్తారు. వాళ్ళు ఏడుస్తారు. దేవుడు ఒలివ కొండ మీద అడుగు పెడతాడు, వాళ్ళందరి యొక్క కన్నీళ్లు దేవుడు తుడుస్తాడు. దానితో ప్రాయశ్చిత్తార్థ పండుగ క్రీస్తులో నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు పర్ణశాలల పండుగ వెయ్యేండ్ల పరిపాలన. ఈ వెయ్యేండ్ల పరిపాలన క్రీస్తుతో పాటు మనం ఉంటాం. హల్లెలూయా. క్రీస్తుతో పాటు మనం సంతోషంతో ఉంటాం, క్రీస్తుతో పాటు ఆనందకరంగా ఉంటాం, క్రీస్తుతో పాటు మనము 1000 ఏళ్ళు పరిపాలనలో నిలుస్తాం. హల్లెలూయా. మొత్తం ఎన్నైనాయి? 7. ఎన్ని? 7. ఈ 7 పండుగలు కూడా ఇశ్రాయేలు ప్రజలు చేసుకున్నారు. ఎప్పుడు? ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు 7 పండుగల అనుభవాల్లో ముందుకెళ్ళారు. ఇప్పుడు 7 పండుగలు చేయొచ్చా? నువ్వు ధాన్యాన్ని తెచ్చి కొట్టి అల్లుడా రా ముగ్గులేసాం, దా తిందిగాని రా, చిల్లుగాని తిందిగాని రా, ఇలాంటి చేయమని బైబిల్లో ఎక్కడా లేదు. 66 పుస్తకాల గ్రంథంలో ఎక్కడా లేదు. హల్లెలూయా. ఎక్కడా లేదు. ప్రథమ ఫలముల పండుగ, దాని అర్థము మొదటిగా తీసుకొచ్చిన దాన్ని యాజకుడికి అర్పించడం. నీ కూతురిని అర్పించావా జీవితాన్ని? నీ కొడుకుని అర్పించావా? నీ హృదయాన్ని అర్పించావా? నీ ప్రార్థన అర్పించావా? దేవుడు ఇప్పుడు కోరుకుంటున్నది నీ వ్యాపారంలోనున్న కానుకలు కాదు, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మలు. ఆమేన్. దేవుడు నీకు ఇచ్చిన బిడ్డల్ని దేవుడు కోరుకుంటున్నాడు. అవి కాదు ప్రాముఖ్యం, జీవితాలు కోరుకుంటున్నాడు దేవుడు. మరి జీవితాలు ఏవి? పరిశుద్ధత ఏది? డబ్బు దేవుందండి. వ్యభిచారం చేసి సంపాదించిన డబ్బు ఇస్తాడు, తాగుడు వ్యాపారం చేసి సంపాదించిన డబ్బు ఇస్తాడు, దొంగ వ్యాపారం తిప్పినోడు డబ్బిస్తాడు, కుటుంబాలు కూల్చినోడు డబ్బిస్తాడు, తప్పుడు పనులు చేసినోడు డబ్బిస్తాడు. కానీ ఇవ్వాల్సింది డబ్బు కాదు, ఇవ్వాల్సింది పరిశుద్ధత, ఇవ్వాల్సింది హృదయం. 5వ అధ్యాయం 27వ వచనంలో ఏముంది? పరిశుద్ధమైనది గాను. రెబ్కా చక్కనిది. రెబ్కాలో ఉన్న గుణం ఏంటి తెలుసా? సాక్ష్యం, పరిశుద్ధమైన సాక్ష్యం. ఏది? కన్యత్వ జీవితంలో పరిశుద్ధమైన సాక్ష్యాలు ఎక్కడున్నాయి మీకు? మీరు ఒకరితో నిశ్చితార్థమైన వాళ్ళు, ఒకరితో నిశ్చయించిన అనుభవం కలిగిన ఒక అమ్మాయి మరొకరితో జీవిస్తుందంటే ఆ వ్యక్తి పెళ్లి చేసుకుంటాడా? చేసుకోడు. మరి అలాంటిది బాప్తిసం తీసుకుని సినిమాలు చూస్తే, బాప్తిసం తీసుకుని వ్యభిచారం చేస్తే, బాప్తిసం తీసుకుని తప్పుడు దృశ్యాలు చూస్తే, బాప్తిసం తీసుకుని లంచాలు మోసాలు అన్యాయం చేస్తే నిన్ను ఎలా దేవుడు అంగీకరిస్తాడు? ఒక భూలోకంలో ఉన్న ఒక పురుషుడే నువ్వు చేసిన తప్పుకి ఇంకొకరితో బైక్ మీద తిరిగితేనే నిన్ను ఒప్పుకోకపోతే నువ్వు చేస్తున్న పాపాలకి దేవుడు ఎలా ఒప్పుకుంటాడు? హల్లెలూయా. పాస్టర్ గారు రికమెండేషన్ చేయండి, కాస్త రికమెండేషన్ చేయండి. పర్లేదు, నేను పరలోకి వెళ్ళిపోవాలండి బాబా, ఎంత కావాలంటే అంత ఇచ్చుకుంటాను, నేను ఇప్పుడే సారా వ్యాపారం చేసే అమ్మాయిని, పర్లేదండి అని అన్నా కుదరదు అక్కడ. ఎందుకంటే ఆ చర్చి పాస్టర్కి తిన్నం లేదు అక్కడ, చర్చి పాస్టర్కి ఎంట్రీ లేదు అక్కడ పరలోక రాజ్యములో. హల్లెలూయా. ఈ యొక్క 7 పండుగల యొక్క అనుభవాలు అర్థమైనవి కదా మీకు? దేవుడు దీవించునగాక, ఆశీర్వదించునగాక. ఒక్క మాటలు చెప్పాలంటే ఆ కాలంలో పంటలోంచి ఇచ్చారు. ఏది? గోధుమల పంటలోంచి ఇచ్చారు. ఆ కాలములో రొట్టెల్ని తీసుకొచ్చి ఇచ్చారు. ఆ కాలములో పశువునిచ్చారు. ఆ కాలములో దేవునికి అర్పణగా భూమి మీదే ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈ కాలంలో దేవునికి ఇవ్వాల్సింది ఏంటి తెలుసా? ఈ హృదయం ఇవ్వాలి. ఆమేన్. ఈ హృదయం ఇవ్వాలి. హల్లెలూయా. ఈ హృదయం ఇవ్వాలి. సాతాన్ని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒలీవల కొండ క్రింద ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరినీ కాపాడి సాతాన్ని దేవుడు ఏం చేస్తాడంటే నరకులు పడేస్తాడు, బంధిస్తాడు. నరకులోడు బంధించబడతాడు. ఇలా 1000 ఏళ్ళ పరిపాలన అయిపోయిన తర్వాత వాడు సిగ్గులేనుడు మళ్ళీ వస్తాడు, గ్యాంగ్ని వేసుకొని వస్తాడేమని. ఒక్కసారి వెళ్ళి పడ్డావు కదా, బుద్ధి లేదంటే మనం ఈ గుమ్మేసిన తుడి చేసుకుంటాం మనం అంతే అని బ్యాచ్ అనమాట వాడు. హల్లెలూయా. అదేందా? కొంతమంది ఉంటారు ఊరిలో పెద్దలు, ఎవరైనా తిట్టినా ఏం పట్టించుకోవాలి. ఎందుకు? వాడు కాసులు కావాలి.
బైబిల్లో మాట తీసి చూపిస్తా, వాళ్ళకి ఏం కావాలో చూపిస్తాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 14 భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గం నడువకము, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దానిని తొలగి సాగిపోము. అట్టువారు కీడి చేరి నిద్రింపరు. ఎందుకు పడుకుంటారు? ఎదుటి వారిని పడద్రోయింది, వారి నిద్ర రాదు, అసలు రాదు. ఎవడో ఒకరిని పడగొట్టాలి, డబ్బులు లాగాలి. అన్నదమ్ములను, అక్క చెల్లెలను, భార్యను, భర్తను విడగొట్టాలి, డబ్బులు సంపాదించాలి. చేసి ఏం చేస్తారు? కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు. అబ్బా అంటే బిర్యానీ ప్యాకెట్లే భారీ పట్టుకెళ్తారన్నమాట. బాబోయ్, గ్రాముల పెద్దలు ఇలాంటి వాళ్ళు ఉంటారు. బలత్కారం చేత దొరికిన ద్రాక్షరసము త్రాగుదురు. బలత్కారం, ఒకరిని పట్టుకొని వాడి దగ్గరది లాక్కున్న ఆ బలత్కార ఛాయలతో లాక్కున్నదే వాడికి కావాలి. అలా లాక్కొని వాడు ద్రాక్షారసాన్ని తాగుతున్నాడు. ద్రాక్షారసాన్ని త్రాగుదురు. హల్లెలూయా. బైబిల్లో ద్రాక్షరసంలో 2 ఉన్నాయి. ఒకటి మద్యముది ఉంది, రెండు మామూలుగా త్రాగేది ఉంది. హల్లెలూయా. 20వ అధ్యాయము సామెతల గ్రంథం 1వ వచనంలో ఉంటది, మద్యం అల్లరి పుట్టించును. హల్లెలూయా. మద్యం అల్లరి పుట్టించును. వీళ్ళు ఏ ద్రాక్షరసం స్వీకరిస్తున్నారంటే, నెలల తరబడి భూమిలో పాతి పెట్టబడిన ద్రాక్ష పళ్ళు బయటికి తీస్తే అవి కంపు కొడతాయి, అవి పురుగులు పడతాయి. వాటిలో కెమికల్ కలిపి వాటిని బయటికి తీసుకొచ్చి ఇస్తారు. దాన్ని బ్రాందీ అంటారు. దానిని వీళ్ళు స్వీకరిస్తారంట. అలాంటిది స్వీకరించడానికి ఏదో కుటుంబాన్ని కొట్టాలి, పొట్ట నిండా మద్యము కొట్టాలి. హల్లెలూయా. ఇది తత్వం. ఇలాంటి వాటిలో ఉండకూడదు, బైబిల్ చెప్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రిబ్కా ఎవరంటే చక్కనిది, సౌందర్యవతి. రిబ్కాలో ఉన్న గుణ లక్షణం లోబడే గుణం. పిల్లలకి తల్లిదండ్రుల దగ్గర లోబడాలి. ప్రతి తల్లి ఒడి ఒక బడిగా మారాలి. కుటుంబాలు ఆశీర్వాదకరంగా కట్టబడునుగాక. హల్లెలూయా. పరిశుద్ధమైనది గాను. హల్లెలూయా. రిబ్కా ఏం చేసిందంటే ఒంటెలకు నీళ్లు పోసింది. ఒంటెలంటే విశ్వాసులు. సంఘానికి నీళ్లు పోయాలి. సంఘానికి వస్తున్న వాళ్ళందరికీ కల్పన కథలు కాదు, వాక్య బోధ. హల్లెలూయా. సాతాండు మరల వచ్చి యుద్ధానికి సై అంటాడు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నోటి మాటతో వాడిని లయపరిచి నరకలు పడేస్తాడు. ఇంకా యుగాలు కాలుతూనే ఉంటాడు. యుగాలు. అబ్బా ఏ సినిమా యాక్టర్ కాలిపోతున్నా. ఆహా అవునా, కాలరా. నేను ఎందుకు కాలుతున్నాను? నువ్వు ఎందుకు కాలుతున్నావు అంటే, నేను సినిమా తీయడానికి ప్రేరేపించా. నువ్వు సినిమా తీసావు, జనాలు నాశనం అయిపోయారు, అందుకే ఇక్కడ వచ్చి పడ్డావు. మరి నువ్వెందుకు పడ్డావు? పరలోక రాజ్యంలో సంగీతం వాయించేవాడిని. కానీ గర్వం నా గుండెల్లోకి వచ్చేసింది. దేవుడు సింహాసనం పక్కన సింహాసనం వేసుకుని కూర్చుందాం అనుకున్నా. దేవుడు అక్కడి నుంచి నేను తోసేశాడు. భూమి మీద వచ్చి పడ్డా. ఆదమవులను మోసగించా, వాళ్ళకి మరణం వచ్చేసింది. ఆ మరణం భూమి మీద అందరికి వచ్చేసింది. ఆ మరణం నుంచి విడిపించేది యేసుప్రభు రక్తం ఒక్కటే. ఆ రక్తంతో కడగబడి నీతిమంతులు అయిన వాళ్ళు పరలోకంలో ఉన్నారు. ఆ రక్తంతో కడగబడలేని వాళ్ళు ఇది ఎక్కడ ఉన్నారు? ఆడున్నాడు చర్చి పాస్టర్, ఆడవి అక్కడే ఉన్నాడు. వీడున్నా చర్చి పాస్టర్ గారు ఎందుకు వచ్చాడు? నువ్వు సినిమా తీసావా? అవును, సెల్ ఫోన్ లో చూశాడు, అందుకే వచ్చాడు. అక్కడ అదే ఉంటాయి. హల్లెలూయా. సినిమాలకి చర్చి వాళ్ళు వెళ్తున్నా సరే ఖండించలేదు. దేవుని బిడ్డలు ముగ్గులు వేయచ్చా? సంక్రాంతి పండుగ చేయొచ్చా? చేయకూడదు. ఎక్కడుంది బైబిల్లో చూపించమను. ఒక్క దాంట్లోనే ఉందా? లేదు. హల్లెలూయా. లేదు, ఒక్క దాంట్లోనే లేదు. 66 పుస్తకాల గ్రంథములో సంక్రాంతి పండుగ చేయమని ఒక్క వచనంలో చూపించమని ఎవరిని భూప్రపంచంలో లేదు. హల్లెలూయా. లేదు. ఇక్కడ భారతదేశంలో ఏం చేశారంటే, ఇరాక్ ప్రాంతంలో నుంచి ఆర్యులు ఇక్కడికి వచ్చారు. ఆర్యులు అక్కడ ప్రథమ ఫలముల పండుగ ఆచరిస్తారు. అక్కడ క్రైస్తవులు దేవుని బిడ్డలు కాబట్టి అక్కడ ఆచరిస్తున్న పండుగను ఇక్కడికి తీసుకొచ్చేద్దామని ఏదో లెవెల్ గాని ఏం చేశారంటే, ఫస్ట్ ధాన్యం వస్తే అల్లుళ్ళు కూడా ఇంటి పిలిపించుకుందామని ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే సంక్రాంతి అనేది తీసుకొచ్చి ప్యాకెట్లు, కోడిపెందాలు, ఇవి అవి అన్నిటినీ అంటే దాన్ని జెరాక్స్ కాపీ కొట్టి దీన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు దేవుడు దాన్ని ఒప్పుకోవట్లేదు, దీన్ని ఒప్పుకోవట్లేదు. నేనే ప్రథమ ఫలం మరణాన్ని జయించలేచా, నన్ను చూడని అంటున్నాడు దేవుడు. అదే అర్థమైందా? దేవుణ్ణే చూడమంటున్నాడు యేసు ప్రభు. పాత నిబంధనలో ఆచరించిన ప్రథమ ఫలముల పండుగ వద్దన్నాడు దేవుడు, తీసేశాడు. నేనే ప్రథమ ఫలాన్ని నన్ను అనుసరించండి అంటున్నాడు దేవుడు.
హల్లెలూయా. ఇరాక్ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం ఆర్యులు ఏం చేశారంటే, అక్కడ దేవుడు దాన్ని తీసేశాడు కదా, దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ముడెట్టారు. అదేనని చెప్పిన మాట. దేవుడు ఒకదాన్ని కొట్టేస్తే దాన్ని తీసుకొచ్చి వీళ్ళు ఈ విధంగా జనరేషన్ చేశారు, ఈ విధంగా ముందుకి ఎక్స్పోర్ట్ ఇంకా ముందుకి నడిపించారు. హల్లెలూయా. అది అన్ని జనులు చేసుకుంటారు, వాళ్ళ ఇష్టం. వాళ్ళు ప్యాకెట్లు ఆడతారా, పబ్బుల్లో వెళ్తారా, క్లబ్బుల్లో వెళ్తారు, వాళ్ళ ఇష్టం. మన సంబంధంలే. మనం ఏసే బిడ్డలో మనము నీతి పనులుగా జీవించాలి. ఆమేన్. మనకు ఆచారాలు వద్దు, అస్సలు వద్దు. ఏసయ్యే మరణం చేయించలేగిస్తాయి మనకెందుకు? హల్లెలూయా. నువ్వు ఉన్నావు కదా ప్రభువా, నువ్వు మాకు చాలు. యేసునామం ఉచ్చరిస్తే దురాత్మలు పోతున్నాయి, యేసునామం ఉచ్చరిస్తే బలహీనతలు పోతున్నాయి, యేసునామం ఉచ్చరిస్తే రోగాలు పోతున్నాయి. యేసయ్య కంటే గనుడు ఎవరున్నారు? యేసయ్య కంటే పరిశుద్ధుడు ఎవరున్నారు? పాత నిబంధనలు చూస్తే పండుగలు, క్రొత్త నిబంధనలు చూస్తే క్రీస్తు యేసు ప్రభువే మన పండుగ. ఆమేన్. యేసయ్యని మనం చూడాలి. యేసయ్యని పస్కా పండుగ ద్వారా క్రీస్తు కొరకు మనం అందరం కూడా ఆయన రక్తాన్ని చిందించాడు, మనం సువార్తను చిందించాలి. ఆమేన్. పులియని రొట్టెల పండుగ ద్వారా మనలో పాపము లేకుండా, యేసు ప్రభువులో పాపం లేదు, మనలో కూడా అయ్యా ఈ లోక సంబంధ క్రియలు మాలో లేకుండా సాయం చేయండి ప్రార్థించబద్దులమే ఉన్నాం. హల్లెలూయా. ప్రథమ ఫలముల పండుగ ద్వారా మనము యేసు ప్రభు మరణాన్ని జయించి లేచినట్లు లెగాలని రోజు ప్రార్థించుకోవాలి. దానికోసం మనం సినిమాలు చూడడం, దానికోసం పాపం చేయం. దేనికోసం? లోకంలో పడిపోతాం, నరకంలో వెళ్ళిపోతాం. వద్దు బాబు, మాకు వద్దు, మాకు పరలోకం కావాలి. మాకు ప్రథమ ఫలముల పండుగని క్రీస్తునే ఆచరించాలి. ఇది పెంతుకోస్తు పండుగ, ఆత్మాభిషేకం. రోజు ఆత్మలు ఆనందిస్తాం, రోజు మన పెంతుకోస్తు అనుభవమే. హల్లెలూయా. బోర్ల పండుగ, రోజు స్తోత్ర ప్రార్థనే. మధ్యాకాశాన్ని ప్రభు వస్తే ఎదుర్కోవాలనే ఆకాంక్ష. హల్లెలూయా. ప్రాయశ్చిత్తార్థ పండుగ. ఇశ్రాయేలు ప్రజలు ఆ దినమును ఏడుస్తారు. యేసు ప్రభు రాగానే మనం రోజు నశించిపోతున్న ఆత్మల కోసం ఏడుస్తాం. అయ్యా మా కోసం నువ్వు మరణించావయ్యా, వీళ్ళందరినీ రక్షించుకోండి. అలాగే పర్ణశాలల పండుగ, 1000 ఏండ్ల పరిపాలన. ఈ పరిపాలన నీతి, శాంతి, సమాధానం, నెమ్మది, దేవుని యొక్క ఉన్నతమైన శాంతి స్వభావాలు కలిగి ముందడుగు వేస్తాం. ఎలా వేస్తాం? మనము దేవుని శాంతి స్వభావాలు కలిగి ముందడుగు మనం వేస్తాం. 1000 ఏండ్ల పరిపాలనలో దొంగలు ఉండరు. హల్లెలూయా. దోచుకునే వాళ్ళు ఉండరు, లంచగొండలు ఉండరు, వ్యభిచారులు ఉండరు, త్రాగుబోతులు ఉండరు. 1000 ఏండ్ల పరిపాలన ఉండే వాళ్ళు ఎవరు తెలుసా? అతి పరిశుద్ధులు. 1వ అధ్యాయం 15వ వచనం యోధా గ్రంథం ప్రకారముగా వేవేల పరిశుద్ధులతో యేసు ప్రభు వస్తారు. పాపాత్ములతో రాడు, వడ్డీలకు ఇచ్చిన వాళ్ళతో రాడు, తప్పుడు వేషాలు వేసిన వాళ్ళతో రాడు. ఆయన వచ్చేది నీతిమంతులతో, ఆయన వచ్చేది పవిత్రమైన హృదయం కలిగిన వాళ్ళతో. 20వ అధ్యాయం 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం ప్రకారముగా 21వ అధ్యాయం 8వ వచనం ప్రకటన గ్రంథం, అబద్ధికుడు వెళ్ళేది నరకమే. ఇంకెంతకాలం అబద్ధ బోధలు, ఇంకెంతకాలం సినిమాలు, ఇంకెంతకాలం తప్పుడు త్రోవలు, ఇంకెంతకాలం పాపపు క్రియలు. హల్లెలూయా. సంఘానికి వచ్చి ఎవరినైనా చర్చికి రానివ్వాలంటాడు ఒక పాస్టరు. తాగుబోతోని చర్చికి రానివ్వాలంట, స్లోగా మానుకుంటాడంట. మరి ఆడు స్లోగా 100 మందిని రానిచ్చా, 1000 మందిని రానిచ్చా. సపోజ్ 1000 మంది తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులే. ఇప్పుడు 1000 మందిలో ఉన్నారు. సముద్ర కెరటాలు ఉవ్వెత్తిని ఎగసిపడ్డాయి. లైట్ హౌస్ బీచ్ ముందుకు వచ్చేసింది, కొట్టుకొని అందరూ చచ్చిపోయారు. చర్చిలోనే అందరూ చనిపోయారు. ఒక్కడనే పరలోకి వెళ్తాడా? చెప్పండి, వెళ్తాడా? వెళ్ళడు. ఒక్కడెళ్ళడు. మరి అలాంటప్పుడు సంఘం ఎందుకు, బోర్డు ఎందుకు? చర్చ్ అంటే ఎందుకు తెలుసా? స్కూల్ అంటే ఎందుకు తెలుసా? 10th క్లాస్ పాస్ అయ్యి సర్టిఫికెట్తో వెళ్ళడానికి. చర్చ్ అంటే పాపి పరిశుద్ధుడిగా మారి పరలోకి వెళ్ళడానికి. ఆమేన్. నువ్వు త్రాగుడు, వ్యభిచార పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టావు, బయట చర్చిలోకి వచ్చావు, అయినా నువ్వు పాపివే. ఏంటి? నీలో కపటం ఏదైనా ఉందేమో, నీలో గర్వం ఉందేమో, నీలో జన్మ పాపం ఉంది. యేసు రక్తంతో కడగబడాలి. జన్మ పాపం, కర్మ పాపం, నీ క్రియల్లోన పాపం పోయి నువ్వు దేవుని బిడ్డగా మారుతావు. ఆమేన్. అది చెప్పులు విడిచి మందిరంలోకి రావాలి. ఏ చెప్పులు? నిర్గమకాండం 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలను చూస్తే మోషే పాపం అనే చెప్పులు విడిచాడు. మీరు అవి విడవాలి. విడిచిపెడితే దేవుని బిడ్డలు అవుతారు. పరిశుద్ధమైనది గాను ఉందా మీలో పరిశుద్ధత?
రెబ్కా ఒంటెలకు నీళ్లు పెట్టింది. నీళ్లు అంటే వాక్యం, ఒంటెలు అంటే సంఘ విశ్వాసులు. ఎలియాజర్ అంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడికి మనం ఇచ్చేది ఏంటి తెలుసా? దేవుని యొక్క ఉన్నట్లు వాక్యం మన గుండెల్లో పరిశుద్ధాత్ముడు నింపితే, ఆ వాక్యాన్ని జనాల గుండెల్లో మనం నింపితే పరిశుద్ధాత్ముడు సంతోషిస్తాడు. ఆమేన్. అదిగో జనాల గుండెల్లో వాక్యం ఉంటుంది. 23వ అధ్యాయం కీర్తనల గ్రంథం ప్రకారముగా గిన్నె నిండి పొంగి పొర్లే అనుభవం. దావీదు ఎక్కడ ఉన్నాడు? గొర్రెల మధ్యలో. కానీ దావీదు గుండెల్లో ఆత్మాభిషేకం ఉంది. ఆమేన్. గొర్రెలంటే ఆత్మలు. దావీదు పచ్చిక బయలు దగ్గర నడిపించాడు. పచ్చిక అంటే వాక్యం. సంఘాల్లో వాక్యం పచ్చిక ఉండాలి, చిగురించబడాలి, జీవితాలు అభివృద్ధి పరచబడాలి. మరి ఎంతవరకు మీరు వెళ్తున్న సంఘాల్లో బయట ఆలకిస్తున్నారు కదా, సోషల్ మీడియాలో కూడా వినే వాళ్ళు కూడా చెప్తున్నా, మీరు ఏ సంఘానికి వెళ్ళాలి పాస్టర్ గారు అంటే, వ్యభిచారం మానుకుని రమ్మన్న సంఘానికి వెళ్ళాలి. త్రాగుడు, వ్యభిచారం, లోక పాపాలు, సినిమాలు, వ్యామోహాలు, పేకాట క్రియలు, లోకమత్తులు, లోకాంధకారమైన క్రియలు వదులుకొని రండి మందిరానికి, పరిశుద్ధులుగా బతకండి అనే సహవాసులు మీరు కట్టబడాలి. అపోస్తులు ప్రవక్తలు వేసిన ఉపదేశాలు కట్టబడాలి. కన్నింపు బోధ ఉండాలి. డబ్బున్నోడొస్తే కుర్చీ, డబ్బు లేనోడొస్తే క్రింద కాదు, అందరిని ఒకే విధంగా చూడాలి. హల్లెలూయా. ఈ రోజు డబ్బు ఉంటుంది, రేపు పొద్దున పోతుంది. ఓడలు బళ్ళవచ్చు, బళ్ళు ఓడలవచ్చు. కానీ పాపి పరిశుద్ధుడు అవ్వాలి. పరిశుద్ధుడు పాప అవ్వకూడదు. హల్లెలూయా. బిలాం ఏమైపోయాడంటే పరిశుద్ధుడు పాప అయిపోయాడు. దైవ దర్శనాన్ని కోల్పోయాడు. నాయకుడిచ్చే కానుక నాశించాడు. సేవకుడు. సంఘం ఏమైపోద్ది? సేవకుడే చెడిపోతే సంఘం ఏమైపోద్ది? సాతానుడు ఎంత కుయుక్తిపరుడు తెలుసా? దేవుడిచ్చిన సంఘాన్ని నాశనం చేయడానికి వాడు తరం కాదు, ముందు సేవకుని కొడతాడు. అప్పుడు వాళ్ళు అంటారు, మా అయ్యగారు ఏది చెప్తే అదేనండి, మా అయ్యగారు చచ్చిపోయే వరకు అక్కడికి వెళ్తామేంటి, మా అయ్యగారు ఎలా చెప్తే అదే పాటిస్తామేంటి. ఇదే ఉంటుంది, కేవలం ఉండదు. ఎక్కడైనా సరే, అది ఎక్కడైనా, నేను వింటున్న వాళ్ళ కోసం అనట్లే, ఎక్కడైనా సరే మనుషులు బోధ వస్తే అది వ్యభిచారం, అది చాలా పాపం. మనుషుల బోధ కానీ సంఘంలోకి ఎడిక్ట్ అయిందా, సేవకుడు ముందే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? సంక్రాంతి పండుగ చేసుకుందామా అంటారు. ఏమండవు, ఏ కానుక ఎవరని. అర్థమైందా? అల్లుడు తీసుకొచ్చామండి ఇంటికి, పాస్టర్ గారండి ప్రార్థన చేయండి అంటే, అవునా అలాగే, 4 సిల్లిగారులు ఎట్టండి చర్చిలోంచి పాస్టర్ గారు మన ఇంటికి వచ్చారు. ఏ సిల్లిగారులు? అయ్యే తింటాడు, కూర్చొని బాగా తింటాడు. ఉన్నారు అలాంటి వాళ్ళు? హల్లెలూయా. ఉన్నారా లేదా? ఇలాంటివి చేయకూడదు దేవుని బిడ్డలు. వాళ్ళు అనుకుంటారు సంక్రాంతి పండగ మందే కదా, అబ్బో మనం కూడా చేయొచ్చులే, మన పాస్టర్ గారు తింటున్నాడు కదా అనుకుంటారు వాళ్ళు. చాలా తప్పేంటి అది. బైబిల్ వివరణ ఇప్పుడు మీకు అర్థమైంది కదా. మన పండగ యేసయ్య ఒక్కడే. ఆమేన్. యేసయ్యని మనం చూడాలి, ఇంకేమీ లేదు. యేసయ్యని మాత్రమే. అప్పుడు గొర్రె పిల్లను అర్పించారు పూర్వం, కానీ ఇప్పుడు యేసయ్య అర్పించబడ్డాడు. మనం యేసయ్యనే చూడాలి. గొర్రెని తెచ్చి పాస్టర్ గారు దీన్ని చంపండి, దీన్ని కొయ్యండి, దీని రక్తం చిందించండి అవసరంలే. గొర్రెల యొక్క, ఎడ్ల యొక్క, మేకల యొక్క రక్తం వల్ల పాపం తీసివేయట అసాధ్యం. యేసయ్య రక్తం చిందించబడింది. 1వ అధ్యాయం యోహాను రాసిన మొదటి పత్రిక 7-8 వచనాలు. యేసు రక్తం సమస్త పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. యేసు రక్తం ఏం చేస్తుందంటే పవిత్రులుగా మారుస్తుంది. ఈ రక్తంతో కడగబడి మీరు పరిశుద్ధులు అవుదురుగాక. పరిశుద్ధత మీలో ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధమైనది గాను. తరువాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం, నిర్దోషమైనది గాను. రెండోది నిర్దోషం. హల్లెలూయా. రెబ్కాలో ఏమి క్వాలిటీ ఉంది? ఒకటి పరిశుద్ధత ఉంది. ఆమె నీళ్లు పోస్తుంది, ఆత్మలు రక్షించుకునే గుణం ఉంది. ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళడానికి ఈమె యోగ్యురాలుగా మారింది. హల్లెలూయా. ఇప్పుడు నిర్దోషతత్వం. హల్లెలూయా. నిర్దోషతత్వం ఇంటి దగ్గర ఎలా ఉంది? తండ్రి వెళ్ళమంటే బయలుదేరింది. ఆమేన్. నిర్దోషం ఆమెలో ఉంది. నువ్వు వెళ్ళు తండ్రి. ఆయన ఎలా ఉంటాడో ఈమెకి తెలియదు, ఇస్సాకు ఎలా ఉంటాడో ఈమెకి తెలియదు, కానీ తండ్రి మాటను బట్టి బయలుదేరింది. ఎలియాజరును బట్టి బయలుదేరింది. ఎలియాజరు అనే పరిశుద్ధాత్మను బట్టి మన కలల రాకుమారుడని యేసయ్య ఎలా ఉంటాడో మనం తెలుసుకోబోతున్నాం. యేసయ్యని కలుసుకోబోతున్నాం. ఆమె బయలుదేరింది యాత్ర. ఆ యాత్రలో బయలుదేరింది.
ఆ యాత్రలో ఆమె వెళ్తున్న యాత్రలు ఎక్కడ పరే పురుషుడు నీడకెళ్ళలేదు, వెళ్తున్న యాత్రలు ఎక్కడ తప్పుడు త్రోవలో వెళ్ళలేదు, వెళ్తున్న యాత్రలు ఎక్కడ అక్రమ త్రోవలో వెళ్ళలేదు. నిర్దోషమైనదిగా ఎవరున్నారు? రెబ్కా. సంఘము కూడా సువార్తలో వెళ్ళాలి, ప్రార్థనలో వెళ్ళాలి, దైవారాధనలో వెళ్ళాలి, విశ్వాసంలో వెళ్ళాలి, సేవకులు తయారు చేసే విధానాల్లో సంఘాలు వెళ్ళాలి, అనాథుల సహకారంలో వెళ్ళాలి, హల్లెలూయా, జీవితాలు కట్టే అనుభవంలో వెళ్ళాలి. ఎక్కడ పడిపోకుండా నిర్దోషమైనదిగా ఉండాలి. ఆమేన్. నోటి మాటలో కూడా దోషము ఉండకూడదు. ఇది రెండోది. 3, మహిమగల సంఘముగాను. హల్లెలూయా. మూడోది మహిమగల సంఘం. హల్లెలూయా. ఇప్పుడు రెడీ అయిపోయింది. రెడీ అయ్యి ఈమె ఎక్కడ వెళ్తుంది? పొలము దగ్గరికి. ఆమేన్. పొలములో ఎవరున్నారంటే ఇస్సాకు అనే క్రీస్తు. 24వ అధ్యాయం ఆదికాండం, 24వ అధ్యాయం ఆదికాండం 63వ వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలువెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రెబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి మనల్ని ఎదుర్కొనుటకు పొలములు నడుచుచున్న ఆ మనుషుడెవరని దాసుని అడుగగా ఇతడు నా యజమానుడని చెప్పాను గనుక ఆమె ముసుగు వేసుకొనెను. హల్లెలూయా. ముసుగు కప్పబడాలి. హల్లెలూయా. ముసుగు లోకానికి నీ గుణము, పవిత్రత, నీ యథార్థత, నీ నీతి లోకస్తులకి నీ యథార్థత, లోకస్తులకి నీ క్రియలు. బ్రాంది తాగేవాడి దగ్గరికి వెళ్ళి నేను భక్తి పరుడని చెప్పుకుంటే వాడు వ్యసనం నీకు అలవాటు అవ్వచ్చు, వాడితో రాసి పూసుకుని నీలో రావచ్చు. ముసుగు కప్పబడాలి. నీ సాక్ష్యము కప్పబడాలి. నీ పరిశుద్ధత కప్పబడాలి. గంటలు ప్రార్థన చేస్తావు, కానీ బయటికి మౌనంగా ఉండాలి. పావురం బయటికి చూడడానికి చాలా అందంగా ఉంటుంది, కానీ అది అందంగా అవడం లోపల ఒక లిక్విడ్ వచ్చి దాన్ని క్లీన్ చేస్తుంది. హల్లెలూయా. లోపల ఒక ఆయిల్ టైప్ లో అది వచ్చి దాన్ని క్లీన్ చేస్తుంది, దాన్ని కడిగి లోపల వెళ్ళిపోతుంది. అందుకే పావురము తెల్లగా మెరుస్తుంది. హల్లెలూయా. మన గుణము కూడా మెరవాలి పరిశుద్ధతలో. మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే ధైర్యముతో కార్యాలు జరిగిస్తున్నాడు. మనలో ఆయన రూపుని దిద్దుతున్నాడు, మనలో ఆయన పోలికిస్తున్నాడు, మనం ఆయన పోలికగా మార్చబడుతున్నాం. చర్చికి ఎందుకు వచ్చామంటే ఆయనలా మారి వెళ్ళడానికి. ఆమేన్. ఆయన రూపును దాల్చుకోవడానికి మనం వచ్చాం, ఆయన కోసం మనం వచ్చాం, ఆయనలా మార్పు నొందడానికి వచ్చాం. కన్నులెత్తి చూడగా పొలములో ఎవరున్నారు? ఇస్సాకు. మనం కన్నులెత్తి చూడగా అదిగో మధ్యాకాశం మీద నా ప్రభు ప్రత్యక్షం అవ్వాలి. ఆమేన్. మధ్యాకాశం అనే ఆ పొలములో నా ప్రభు ప్రత్యక్షం అవ్వాలి. ఆయన మనం ఎదుర్కోవాలి. పరలోక రాజ్యం అనే ఆ పొలములో యుగ యుగాలు మనం జీవించాలి, ధ్యానించాలి క్రీస్తుని. ఆమేన్. క్రీస్తు మహిమను ధ్యానించాలి. ఇస్సాకులో ఉన్న గుణం రెబ్కా కోసం తెలుసుకుందాం కదా. రెబ్కా చక్కనిది అంటే పరిశుద్ధమైనది, నిర్దోషమైనది, మహిమ గల సంఘం అయిపోయింది. ఇప్పుడు ఇస్సాకు కోసం తెలుసుకుంటే ఇస్సాకులో ఉన్న గుణము లోబడేది. ఇస్సాకుని మోరియా పర్వతం మీద అర్పించినప్పుడు ఇస్సాకుని సజీవంగా లేపడం జరిగింది. ఇస్సాకుకు ప్రతిగా పొట్టేలు అర్పించబడింది. పొట్టేలు అంటే క్రీస్తు. ఇస్సాకుకు ప్రతిగా పొట్టేలు క్రీస్తే. ఆమేన్. క్రీస్తు అనబడుతున్న ఆ ఇస్సాకు, ఆ పొట్టేలు అర్పించబడింది. ఇప్పుడు క్రీస్తుని మనం చూడాలి. ఆమేన్. యేసు క్రీస్తు ప్రభువునే చూడాలి. మరణాన్ని జయించి లేచిన అనుభవం. హల్లెలూయా. మరణం అనే కట్టెల మీద నుంచి పైకి లేచాడు ఇస్సాకు. యేసు ప్రభు మరణానికి మరణ దెబ్బ కొట్టి లేచాడు. ఆమేన్. యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఏం చేశాడంటే మరణాన్ని చంపేశాడు. ఆమేన్. మరణాన్ని చంపేశాడు ఆయన. మనకి మరణం వస్తే దేహానికి తప్ప ఆత్మకు లేదు. ఆత్మ పరిశుద్ధతలు ఎదుగుతుంది, ఆత్మ విశ్వాసాలు ఎదుగుతుంది, ఆత్మ వాక్యాలు ఎదుగుతుంది, ఆత్మ చేత నింపబడింది. ఆమేన్. అందుకే ఆత్మ కృప పొందుకుంటుంది. ఆత్మ చేత ఆయనలాగా మనం మారుతున్నాం. ఆయన ఎదుట మనము స్థిరపరచబడుతున్నాం పరిశుద్ధులుగా. ఒక రోజు ముసుగు కప్పబడింది మన మీద, సంఘం మీద ముసుగు ఉంది. ఈ ముసుగు కప్పబడింది. ప్రత్యక్ష గుడారాన్ని మోసుకొని వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు తెలుసా? దాని మీద తెరలు కప్పుతారు, సముద్ర వత్సల తెరలు కప్పుతారు,
సముద్ర వత్సల తెరలు అంటే అంటే మహిమ. హల్లెలూయా. మహిమను జనాలకి కనిపించేటట్లు కాదు, మహిమను గుండెల్లో పెట్టుకోవాలి. మోషే నీ ముఖాన్ని చూడలేకపోతున్నాం, ముసుగు కప్పుకోనాయన. కప్పుకున్నాడు. ఎందుకంటే మోషే 40 దినాలు దేవునితో ఉంటే మోషే ముఖం ప్రకాశించింది. ఆమేన్. మన సాక్ష్యం ఎలాంటిదో, మన గుణం ఎలాంటిదో, మన యొక్క దేవుళ్ళు నిలిచిన స్వభావం ఎలాంటిదో జనాలు ఎవరు తెలియక్కర్లేదు, దేవుడు తెలుసు చాలు. ఆమేన్. ఎవరైనా నిందలేసినా బాధపడక్కర్లే, ప్రార్థన చేయండి. మనసులో ఏం పెట్టుకోకండి, అందరి కోసం ప్రార్థన చేయండి, అందరితో సమాధాన పడండి, అందరూ బాగుండాలని కోరుకోండి. కానీ ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎదుట మనం నిలబడాలి. ఆయన ఎదుట చేసిన ప్రతి తప్పులకి లెక్క ప్రతి ఒక్కరు అప్పగించాలి. అది మాటలో, ప్రవర్తనలో, ఆలోచనలో, చూపులో, నడకలో, పడకలో, కళలో కూడా అపవిత్రం అవ్వలేని ఒక ఉన్నతమైన వ్యక్తులుగా మార్చబడాలి. దేవుడులను మార్చునుగాక. హల్లెలూయా. ఆత్మచేత జరిగిస్తాడు కార్యం. హల్లెలూయా. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. హల్లెలూయా. ఆత్మ ఉంది గనుక భయపడకుడి. ఆయన చేసే కార్యం లేని తెలుసా, ఆ పోలికగా మారుస్తాడు. ఆయన చేసే కార్యం లేని తెలుసా, ఆ రాజ్యంలో స్థిరపరుస్తాడు. ఆయన చేసే కార్యం లేని తెలుసా, నీతిలో మన జీవితాల్ని నిరంతరం ఉంచుతాడు. ఆమేన్. అందుకోసం మనం బతుకుతున్నాం, లోకం కోసం కాదు. ఆయన బ్రతికించింది ఎందుకంటే నిన్ను బట్టి జనములు మార్చబడ్డానికి. ఆమేన్. హల్లెలూయా. నిన్ను బట్టి జనములు మార్చబడ్డానికి, నిన్ను బట్టి జీవితాలు మార్చబడ్డానికి. ఒక వ్యక్తి అండి ఒకరోజు ఒక పొలంలోనికి వెళ్ళాడు. ఎక్కడికి? పొలంలోనికి వెళ్తే అక్కడ కిట్లేని వాళ్ళు ఏం చేశారంటే దూడలు తెలుసా మీకు? దూడలు ఉంటాయి కదా, అవి పొలాన్ని దున్నే ఆవులు ఉంటాయి కదా, ఆవులు అక్కడ ఉన్నాయి. కానీ అందులోనూ ఒక ఆవు, హల్లెలూయా, ఒక ఆవు పరిగెట్టుకుంటూ ఈ వ్యక్తి మీదకి వచ్చేసింది. ఈ వ్యక్తితో ఉన్న వాళ్ళందరూ పరిగెట్టుకుని వెళ్ళిపోయారు. వ్యక్తి కింద పడిపోయి ఇలా దేకురుకుంటూ వెళ్తున్నాడు. అంతలో లోపల ఒక గుంట ఉంది, చిన్నదే, పెద్ద ఎంత ఉండదు, చాలా ఒక 3-4 అడుగులు అంతే. అందులో పడిపోయాడు. యేసయ్యా రక్షించు అన్నాడంట. రక్షించు అని ఇలా అనుకుంటూ వెళ్ళాడు. కింద పడిపోయి స్పృహ కోల్పోయాడు. తర్వాత ఏం జరిగిందో తెలియదు. కళ్ళు తెరిచి చూసేసరికి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు. హల్లెలూయా. ఏం జరిగిందో తెలియదు. ఆ పక్కన వాళ్ళని అడిగాడు ఈ వ్యక్తి, ఏమైంది? ఆ ఆవు ఉంది కదా, ఉంది. అది అక్కడ దూడ కూడా ఉంది. 2 స్పీడ్ మీద నీ మీదకి ఒకదాని తర్వాత ఒకటి వచ్చేసినాయి. నువ్వు భయపడిపోయి నువ్వు ఒక్కసారి యేసయ్యా అని అరుసావు, గట్టిగా అరుసావు. అట్నుంచి వెళ్తున్న మేము చూసాం, నువ్వు గుంట్లో పడిపోయావు. అలా అరుస్తూ వెనక్కి వెళ్ళిపోయి గుంట్లో పడిపోయావు. గుంట్లో అవి గుంట దగ్గర నిన్ను చూసి, నువ్వు పడిపోవడం చూసి అవి వెనక్కి వెళ్ళిపోయినాయి. మేము వచ్చినా మమ్మల్ని చంపేస్తాయి. మేము వెళ్ళిపోయిన తర్వాత వచ్చి నిన్ను బయటికి తీసి ఇదిగో ఇంటికి తీసుకోవచ్చు. కానీ ఒక్క మాట చెప్తున్నాం మేమందరం, నీ భార్య నమ్ముకున్న దేవుడు నిన్ను కాపాడాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఎలాగైనా కాపాడుతాడు. హల్లెలూయా. ఎలాగైనా సరే. పులివెందుల్లో బాంబులు పట్టిన వ్యక్తి వైఎస్ విమలారెడ్డి గారి భర్త, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బాంబులు పట్టిన వ్యక్తి బాంబులు వదిలేసి ఇప్పుడు యేసయ్య జీవగ్రంథాన్ని పట్టుకున్నాడు. ఆమేన్. ఆయన అంటారు, యేసు ప్రభువారు తన రక్తంతో నన్ను కడిగాడు, యేసు ప్రభువారు నా జీవితాన్ని మార్చాడు, ఇప్పుడు నేను ఆయన కొరకు బతుకుతున్నాను. ఆమేన్. ఇది నిజమైన బతుకు, ఇది నిజమైన అభిషేకంలో నిలిచిన జీవితాలంటే ఇది. రిబ్కా ఇస్సాకును ఎదుర్కొంది కన్యత్వముతో. యేసయ్యను మనం ఎదుర్కోవాలి పరిశుద్ధతతో. ఆమేన్. లోకంతో కాదు, పరిశుద్ధతతో మాత్రమే ఎదుర్కోవాలి. అలా ఎదుర్కొంటేనే పరలోకం. హల్లెలూయా. దేవుడు ఆయన రాకడకు మిమ్మల్ని అందరినీ సిద్ధపరుచునుగాక. మనల్ని, సంఘాన్ని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నీతిమంతులందరినీ సిద్ధపరుచునుగాక. వాక్యానుసారంగా బతుకుదురుగాక.
లోక సంబంధ ఉచ్చుల నుంచి విడుదల పొందుదురుగాక. అక్రమమైన క్రియలన్నీ విడిచిపెట్టి సక్రమైన క్రీస్తులో నిలపబడి క్రీస్తే స్థైర్యం, క్రీస్తే ఔదార్యముగా జీవించుదురుగాక. ధైర్యంతో ఉండండి, మీ కార్యం సఫలమగునుగాక. దేవుని ఆత్మ ద్వారా మీ కార్యము నూతన పరచబడునుగాక.